కట్నం కోసమే పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లల తల్లిదండ్రుల్ని హింసించటం అన్యాయం. అవునా కాదు? కట్నం ఇవ్వలేదని కట్టుకున్న దాన్ని పుట్టింట్లో వదిలేయడం ఘోరం. అవునా కాదా? ఒకవేళ కడుపు మండి నేను నా అల్లుణ్ణి పోలీసులకు పెట్టిస్తే పలు రకాలుగా ఆడిపోసుకునే ఈ లోకులు పాప అమ్మాయిని తీసుకెళ్లి చక్కగా కాపరం చేసుకోరా గాడిదే అని ఒక్క ముక్క చెప్పకపోవడం అన్యాయం. అవునా కాదా? చెప్ప మాట్లాడు. ఏం మాట్లాడమే? ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఎందుకు పనికి వస్తావు నువ్వు? ఇది అన్యాయం. అవునా కాదా? మా అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆయనకి నేనేం తక్కువ చేశానని మా అమ్మాయిని మా అల్లుడు కాపరానికి తీసుకెళ్ళలేదు? చెప్పు. ఏమిటండి అతన్ని పట్టుకుని మన అల్లుడు గురించి విసిగిస్తే అతను ఏం చెప్తాడు? ఎందుకు చెప్పరు? మన అల్లుడు గారి గురించి ఊరందరికీ తెలుసు. ఎవరిని అడిగినా చెప్పాలి. నువ్వు చెప్పవా? సర్లేండి, ఇదిగోనయ్యా డబ్బులు, నువ్వు వెళ్ళు. చెప్పి మరీ వెళ్ళు. ఇది అన్యాయం. అవునా కాదా? బాబు ప్రతిరోజు చెప్తున్నానండి ఇది అన్యాయమని. ఆయన అడగటం మానేటి బాబు. ఎలా మానతానయ్యా? కన్న తండ్రిగా నా ఆవేదన చెప్పుకుంటున్నా. ఇది అన్యాయం. అవునా కాదా? చెప్పు. మీ అల్లుడు గారు చేసిన అన్యాయమేనండి. కానీ మీరు మాలాంటి వాళ్ళని పట్టుకుని ఉతికేయటం మరీ అన్యాయం అండి. వినడానికి నీకే ఇంత బాధగా ఉంటే అనుభవిస్తున్న నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. పోనీ నువ్వు నాకు సాయం చేయొచ్చు. ఏమిటండి? ఎలాగైనా మా అల్లుడు గారితో చెప్పి మా అమ్మాయిని కాపరానికి తీసుకెళ్లేటట్టు చెయ్యి. ఆ తర్వాత ఈ విషయం చెబితే ఈ ములక్కాడతో కొట్టు. సార్ టెలిగ్రామ్. అల్లుడు గారు వచ్చేసారు. బాబోయ్, నేను మీ అల్లుడు కాదండి బాబు, టెలిగ్రామ్ మెసెంజర్ని. టెలిగ్రామా? మా అల్లుడు వస్తున్నట్టు టెలిగ్రామ్ అనుకుంటానయ్యా. సంతకం పెట్టండి. అమ్మాయి సావిత్రి, నా కాళ్ళు వడుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైందండి? మా బామ్మకి చాలా ప్రమాదంగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అదేమిటి నాన్న అర్థం లేకుండా మాట్లాడతావు? నేను పుట్టక ముందే మీ బామ్మ చచ్చిపోయింది. అవునండి, నేను మర్చిపోయాను. ఒకవేళ మా వాళ్ళు అప్పుడు ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చిందేమో. డేట్ చూడు. ఇది మన మేడ మీద అద్దుకుంటున్న గోపాలకృష్ణ గారికి వచ్చిన టెలిగ్రామ్. ముందు వెనక చూడకుండా సోకాలు పెట్టేస్తున్నావు. ఉండి ఇచ్చేస్తాను. గోపాలకృష్ణ గారు, రండి రండి. మా చియర్స్ టీ విందును పొందండి, అందులోని ఆనందాన్ని అందుకోండి. అది కాదండి. ముందు నన్ను చెప్పనివ్వండి. మీ ఉల్లాసమునకు ఉత్సాహమునకు మా చియర్స్ టీతో చియర్స్ చెప్పండి. ఒక్క కప్పు చాలు. మీకొచ్చిన నొప్పులను, రాబోయే ముప్పులను, పడబోయే తిప్పలను ఇది తప్పించును. ఏమండి, ఎవరైనా రాగానే అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరు ఇలా టీ గురించి అడ్వర్టైజ్ చేయడం ఏం బాగోలేదండి. నేను చియర్స్ టీ కంపెనీ ఏజెంట్ కదండి. ఎంత గొప్పగా క్యాన్వాస్ చేసి మా కంపెనీని అభివృద్ధి పరిస్తే నాకంత లాభం వస్తుంది. మీకు టెలిగ్రామ్ వచ్చిందండి. ఎవరో చియర్స్ టీ ఏజెన్సీ కావాలని ఇచ్చుంటారు. కాదండి, మీ బామ్మగారికి సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చింది. నిన్నటి వరకు రుబ్బురోలు పత్రంలా ఉండేదానివి హఠాత్తుగా నీకే వచ్చిందే బామ్మా. మీరు కనుక పక్క నుండి ఆకర్షణాలు 4 చీరలు తీసుకొని గొంతులో పోతుండేవాడి కదండి. అయ్యో, మా బామ్మ చీరలు తాకుండానే వెళ్ళిపోయిందండి. అయ్యో, ఈ సంగతి హైదరాబాద్ లో ఉన్న మా పెద్దోడు ఫోన్ చేసి చెప్పాలి. కరెక్టే. హలో హలో హలో, గోపాలకృష్ణ స్పీకింగ్. నేను చిన్న గోపి మాట్లాడుతున్నా. చిన్నడా, ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. ఆమెకు సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అవునరా, నాకు వచ్చింది. మరి నేను బయలుదేరుతా. నీ పొజిషన్ ఏంటి? ఇవాళ రాత్రికి మెయిల్ లో బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వెంటనే ఇంటికి బయలుదేరు. అలాగే, నువ్వు త్వరగా వచ్చేయ్. అలాగే. చిన్నాడా, నాయనమ్మ పెరట్లో. అప్పుడే నాయనమ్మను పెరట్లో పెట్టేశారా? నాయనమ్మ, నాయనమ్మ, నాయనమ్మ. ఏమిట్రా ఆ గావు కేకలేంటి? ఆ చూడడం ఏమిటి? మరి ఆ టెలిగ్రాము? సరేలే, ఎలాగా అలా వచ్చావు అంతే చాలు. చిన్నాడు పొద్దుననగా వచ్చాడు, ఇంతవరకు వాడిని పలకరించలేదు. ఏది ఈ పెరట్లో పనితోనే సరిపోతుంది. ఏమిట్రా దవళ్ళు ఇలా పీక్కుపోయి పొట్లకాయలా తయారయ్యా? ఆ పట్నం హోటల్లో అడ్డమైన చెత్త తిని
ఇలా తయారవుతున్నారు. ఏమైనా ఇంటి తిండితో సాటి వస్తుందా? సరేలే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. మినపకుడిని తిని కాఫీ తాగుదు గాని. పిచ్చి వేసవా, మినపకుడిని తినే రోజుల్లో ఎలా ఉండేవాడు ముద్దుగా. బాబాయ్, పిన్ని ఎప్పుడు వచ్చావు? నేను రావడం మాట ఉంచండి. అసలు ఆ టెలిగ్రామ్ ఏంటి, దాని కథ ఏంటి? ఒరే బాబు, నన్నేం అడక్కు. నేను నోరెత్తితే చాలు మీ నాయనమ్మ నన్ను ఉతికేస్తుంది. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అలా భయపడిపోతారేమిటండి? నన్ను అంటావు గాని నువ్వు మాత్రం ఆవిడ ముందు నోరెత్తగలవేంటి? అసలు నువ్వు నేనేమిటే? ఈ ఊళ్ళో ఎవరైనా సరే గుండమ్మ గారి పేరు ఎత్తితే గడగళ్ళాడిపోవచ్చింది. గడగడలాడిపోవడం మాట ఉంచండి. చిన్నాడికి నాకు గ్రాండ్ మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు? ఒరే పెద్దాడా, నీదంతా మా అన్నయ్య పోలికేరా. అచ్చం వాళ్ళలాగా నదురు బెదురు లేకుండా నాయనమ్మతో మాట్లాడేయగలవు. నాకంత ధైర్యం లేదే. చూడు, టెలిగ్రామ్ ఇవ్వడానికి పోస్ట్ ఆఫీస్ కి పెడుతోందని తెలిసి ఎందుకే అమ్మా అన్నాను, అంతే మీద విరుచుకుపడింది. బాబు నన్ను వదిలి పదవే పదం. చిన్నాడా చిన్నాడా, ఈ టెలిగ్రామ్ గొడవ ఏంట్రా? మీ నాన్న అడిగితే నాకేం తెలియదు అంటున్నాడు. నాకు మతిపోతుందిరా. నీకు ఇంకా ఇప్పుడు పోతోంది, నాకెప్పుడో పోయింది. టిఫిన్ తిన్నగా రండి. వస్తున్నా నాయనమ్మా. పిచ్చి నాయనలారా, మినపట్టు తిని ఎన్నాళ్ళయిందో ఆవురు మంది తింటున్నారు. ఆ కాస్త ముక్క తినేసి చెరో 2 అట్లు వడ్డించుకోండి. ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకు తిందురు గాని. ఏమైనా నాయనమ్మా, అట్లతో మమ్మల్ని చంపేయాలని ప్లాన్ వేసావా? అదేమిట్రా, మీకు ఇష్టమని చేస్తేను. ఇంతకీ ఎలా ఉన్నాయిరా, కుదిరాయా? ఇవి బానే ఉన్నాయి, నువ్వు ఇచ్చిన టెలిగ్రామే బాగలేదు. అవును నాయనమ్మా, నువ్వు ఆ చావు టెలిగ్రామ్ ఇచ్చి మమ్మల్ని రిప్లై టెలిగ్రామ్ లాగా రప్పించేస్తావు దేనికే? ఇలా అట్లు తినిపించడానికే? అది కాదురా వేరు నాయనలారా, మీ ఇద్దరికి ఇంత వయసు వచ్చింది, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి పెటాకులు లేకుండా ఇలా లింగుమంట ఎన్నాళ్ళు ఊరేగుతారా? ఒరే పెద్దాడా, ఈ పెళ్లి విషయంలో నీకెప్పటికి 12 ఉత్తరాలు రాశాను. ఒక్కదానికైనా సమాధానం రాసావట్రా? అవునులే, మీ అమ్మా నాన్న లాగా నేను కూడా ఏ బస్సు ప్రమాదంలోనో చచ్చాను అనుకుని ఉంటావు. అట్టా ఎలా అనుకుంటాను నాయనమ్మా, నువ్వు రుబ్బురోలు పత్రంలాగా 1000 ఏళ్ళు వర్దిలాలనుకుంటారు కానీ. అవునవును, ఇలా పిండి రుబ్బటానికి. ఇదిగో చూడు, మీ ఇద్దరికి సంబంధాలు చూశాను. మీరు వెళ్లి పిల్లల్ని చూసుకురండి, కట్ట పెట్టేస్తా. ఓకే బామా. నోర్మయ్, ఏమిటో నువ్వు కట్టబెట్టేది? మెడక రోలా రోకలా? అవేం మాటలు రా, ముచ్చటగా పెళ్లి చూపులకు వెళ్ళమంటుంటే. ఇదిగో నాయనమ్మా, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, ఇలా పెద్దలు చూసిన సంబంధానికల్లా గంగిరెద్దుల తలకాయ ఇవ్వడం, పెళ్లి చూపులకెళ్లి వాళ్ళు పెట్టిందంతా పోతుల్లాగా తినడం, ఆ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి నచ్చినా నచ్చకపోయినా ఓహో అంటాం, ఇలాంటివి నేను చెయ్యను గాక చేయను. ఇలా పెద్దలు చేసిన సంబంధాల వల్లే ఆడమగ మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఆ పైన వాళ్ళు తన్నుకు చావడం, ఆ పైన హత్యలు, ఆత్మహత్యలు. ఇదిగో నాయనమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే పెళ్లి చేసుకుంటాను, అంతే. ఒరే గాడిదా, ప్రేమ దోమ అని చేసుకున్న సంసారాల్లో మాత్రం గొడవలు అల్లర్లు ఉండవా? మా ఇష్ట ప్రకారంగానే చేసుకుంటాం గనక అందులో ఏ కష్టాలు నష్టాలు వచ్చినా ఆనందంగా మేమే భరిస్తాం. అందుచేత మాకు పెళ్లి చూపులు చూసే ఉద్యమాన్ని ఆపు. అదేమిట్రా, విజయవాడలో గంగాధరం గారని మీ నాన్నగారికి మంచి స్నేహితులు, ఆయనతో మాట్లాడాం. వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇవాళ రేపు ఆయన బయలుదేరి వస్తున్నారు. నేను ఆయన రావడానికి ముందే ఇక్కడి నుంచి పారిపోతాను. ఆయనకి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. అమ్మ నాయనమ్మ, నన్ను దెబ్బరొట్టుతో కొడదామని చూస్తావా? మళ్ళీ ఆయన వచ్చేస్తాడేమో. వస్తా రే చిన్నడా, వస్తా. ఒరే ఒరే ఒరే, సన్నాసి వీడి అన్ని వాళ్ళ నాన్న పోలికలే. వాడు పోయి ఎక్కడున్నాడు? పెదనాన్న ఎక్కడో ఉండడం ఏమిటి, ఈ దిబ్బరొట్లు దూరంగా పైనుంటుంటారు. సరేలే, ఇదిగో చూడు చిన్నాడా, నువ్వు కూడా పెద్దాళ్ళలాగా నాకు ఆ సంబంధం వద్దు ఈ సంబంధం వద్దని తోక జాడించావో. ఏమిటి తోక జాడించడం, టవల్ జాడించడం నేనెందుకు చేస్తాను నాయనమ్మా? ముందు కూర్చో కూర్చో. సరేలే చెప్పు. నువ్వు పలానా వాళ్ళింట్లో పెళ్లి చూపులని చెప్పు. నీకన్నా ముందుగా నీ అక్కడ ఉంటాను. వాడు పెట్టి 4 శుభ్రంగా తిని అమ్మాయి పాటలు వచ్చా డాన్స్ వచ్చా అని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నువ్వు నిర్ణయించే సంబంధం చేసుకుంటాను. నా బంగారమే, ఎంత మంచి మాట చెప్పావరా. ఇంకొకటి దీనికోసం నేను ఒప్పుకోను. సరేలే అలాగే కానీ. ఒరే అబ్బాయి, ఆ పెద్దాడు కొడుకు చూసావా? నేను చెప్పిన మాట వినిపించుకోకుండా ఎంత పొగరుగా వెళ్ళిపోయాడో. దానికి నేనేం చేయనే అమ్మా, అన్నయ్య గారి అబ్బాయి అలా ఎదిరించినా నా కొడుకు మాత్రం నువ్వు చెప్పినట్టే విన్నాడుగా. ఏ ఆ అబ్బాయికి మాత్రం ఏం మాయరోగం వచ్చిందని అలా మాట్లాడాలి? ఇద్దరు ఈ గుండమ్మ గారికి ఇష్టలేగా. అవుననుకో. ఇప్పుడు ఆ ఇంజనీర్ గంగాధరం గారు వస్తే నేనేం సమాధానం చెప్పనురా? దాంతే ఉంది అమ్మా, నువ్వు నోరిప్పావంటే చాలు ఆయనే పారిపోతారు. నమస్కారం అండి. నమస్కారం బాబు, రండి కూర్చోండి. మీ మనవడు ఊళ్ళోకి వచ్చాడా? వచ్చాడు బాబు, మీరు వచ్చేంత వరకు ఉందామని అనుకున్నాడు. అదేమిటో వాళ్ళ ఆఫీసర్ ఒట్టి రోగిష్టి పినుగులా ఉన్నాడు. హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది, వీడిని వెంటనే రమ్మనమని కబురు పెట్టారు. వెళ్ళిపోయాడు. అరే,
నేను రావడం వృధాయిందనమాట. ఇంకెందుకు ఇక బయలుదేరా. అదేమిటి బాబు, వచ్చారుగా భోంచేసి పెడుతురు గాని. కూర్చోండి అమ్మాయి. కూర్చోండి. మీరు భోజనం చేసి వెళ్ళకపోతే అమ్మ ఊరుకోదు. ఆ తర్వాత మీ ఇష్టం. చిచ్చి చిచ్చి చి ఎంతో కష్టపడి బోరింగ్ వేసిన నీళ్లు పడినట్టు చచ్చి చెడు ఆ ఊరేళ్ళ పని మాత్రం జరగలేదు. ఏమిటండి అలా విసుక్కుంటున్నారు? పెళ్లి చూపులకు అబ్బాయి రానన్నాడా ఏమిటి? వచ్చేవాడని వాళ్ళ ఆఫీసులో వాళ్ళ బాస్ కి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందట. అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, మళ్ళీ వస్తాడు. అయ్యో రామా, ఆ అబ్బాయి వస్తాడేమో కరువు తీరా చూద్దామని పొద్దుటి నుంచి ఆశ పెట్టుకున్నాను. ఆ కొడే కట్టాయి. వాటర్ లేని ఏరియాలో జనం బిందెలు పట్టుకు ఎదురు చూసినట్టు ఆ కుర్రాడి కోసం నువ్వు ఆశ పెట్టుకోవడం ఏమిటి? నువ్వు తనివి తీరా చూడాలనుకోవడం ఏమిటి? అబ్బాయిని తనివి తీరా చూడాల్సింది నువ్వు కాదు, అమ్మాయి. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? పెళ్లి చూపులు ముచ్చట తీరకుండానే రెండో పెళ్లి పెద్ద మనిషి కట్టబెట్టారు మా నాన్న. అందుకని పెళ్లి చూపులు ఎలా ఉంటాయోనని. నేను చస్తే తప్ప నీకు మళ్ళీ పెళ్లి చూపులనే ఉండవు. పిన్ని మీద ఎగరటం అలా ఉంచండి డాడీ. ఇప్పుడు నా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయా? అవునమ్మా, అబ్బాయి ఓ నెలలోపు వస్తానన్నట్ట. నెల లోపల రానక్కర్లేదు, సంవత్సరం లోపల రానక్కర్లేదు. అసలు నాకు ఈ పెళ్లి చూపులు వద్దు మోర్రు అంటే వినిపించుకోరు. అలా ఫౌంటైన్ నుంచి నీళ్లు చిమ్మేట ఎగిరిపడతావు ఎందుకు? అసలు పెళ్లి చేసుకోవా? పెళ్లి విషయం తర్వాత. ప్రస్తుతం ఏదైనా ఉద్యోగం చేస్తాను డాడీ. నేను ఉద్యోగం చేసి సంపాదిస్తుండగా నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిటమ్మా? అది కాదు డాడీ, ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. కాలక్షేపం కోసం ఏదైనా ఉద్యోగం చేస్తాను. కాదనకు డాడీ ప్లీజ్. సరేనమ్మా, ఇంట్లో 2 వాటర్ ట్యాంకులు ఉంటే నీళ్లు నిండుగా ఉన్నట్టుగానే ఇంట్లో 2 సంపాదిస్తుంటే ఇల్లు కూడా నిండుగానే ఉంటుంది. అమ్మా సరోజా, మీ ఆఫీస్కి అప్పుడప్పుడు నేను వస్తానే. ఆ తిక్కుమాల కూడా కంటే వాళ్ళ ఆఫీస్కి నువ్వేం చేస్తావే? అక్కడ అందరి ముందు తేలికలాడతావా? అయ్యో రామా, అంత కోపం ఎందుకండి? ఆఫీసులు షికార్లు బజార్లు ఏ ముచ్చట లేకుండానే మీకు రెండో పెళ్ళంగా కట్టబెట్టారు మా వాళ్ళు. ఇదిగో, ఈసారి రెండో పెళ్ళం తెప్పొచ్చావంటే 3వ పెళ్ళాన్ని కూడా తెచ్చుకుంటాను. అయ్యో రామా. చాలా తీసుకో. బాబు ఏమిటండి? అయిపోయిందా బాబు? కర్మకాండ అంతా జరిగిపోయిందా? ఏమిటి మీరు అనేది? ఏముంది బాబు, జీవితం బుద్ధప్రాయం. మనిషి అన్నాక చావు రాకుండా ఉంటుందా? అసలు ఈ లోకంలో ఎవరు శాశ్వతం బాబు? అది కాదండి, పెద్ద వయస్సు పోక ఏం చేస్తుంది? సమయానికి మనవడి దగ్గర ఉన్నావు కాబట్టి కర్మకాండంతా సలక్షణంగా జరిపించేస్తుంటావు. అంచేత మీ బామ్మగారి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. మా బామ్మగారి ఆత్మ ఎక్కడో ఉండడం ఏమిటండి? తనతో పాటు మా ఊళ్ళోనే ఉంది. అంటే మీ బామ్మగారు ఏమీ కాలేదు, సలక్షణంగా ఉంది. అందరినీ పంపిస్తే తప్ప తను పోయే పద్ధతిలో లేదు. అయినా ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను. కాస్త అమ్మయ్యా. మీ డీడీ అందిందండి. మీ స్టాక్ వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ. హలో, విజయవాడ కాలా కరెక్ట్ అండి. హలో, ఆ చీజ్ టీ కంపెనీయా? అక్కడ గోపాలకృష్ణ ఉంటాడు, కొంచెం పిలుస్తారా? గోపాలకృష్ణ స్పీకింగ్. రే చిన్నాడా, నేను రా పెద్దాండి. ఏమిట్రా హఠాత్తుగా ఫోన్ చేసావు? ఏమిటి విశేషం? మరేం లేదురా, మా కంపెనీ వాళ్ళు నన్ను విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు. మూటమ్ముల్ని సర్దుకుని రేపు రాత్రికి బయలుదేరొస్తున్నాను. వెరీ గుడ్. అబ్బా, ఇన్నాటికి నా రూమ్మేట్ దొరుకుతున్నారనమాట. ఒరే త్వరగా వచ్చారా, రోజు బాతకాణి చేసుకోవచ్చు. అవన్నీ సరేరా, ముందు నువ్వు ఉంటున్న ఇంటి అడ్రస్ కరెక్ట్ గా చెప్పు. నంబర్ 30 శివాలయం వీధి, శివశంకర అగ్రహారం. అంటే ఏ రిక్షా వాడని తీసుకొచ్చేస్తాడు. అలాగే, కలుసుకున్నాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉంటారు మరి. బాయ్. సరోజా, ఏమిటి అమ్మాయి, ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందా? చాలా మంది మొగోళ్ళు ఉన్న చోటేనా? లీకేజీ కూడా ఇలాగే ఏమిటా పేలాపన? ఉద్యోగం వచ్చిందా అండ వరకు బానే ఉంది. బాగా మగాళ్ళను చోటేనా అని అడుగుతాయేంటి? నాకు ఒళ్ళు మళ్ళిందంటే నిన్ను పుట్టింటికి తరివేస్తాను. దాంతో వాటర్ లేని ఏరియాలో జనంలాగా గొల్లుమంటావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? కట్టేయ్, ఆ కొడాయి కట్టేయ్. ఏమిటమ్మా ఇది? నీకు ఉద్యోగం ఇవ్వలేము, సారీ, యువర్ సిన్సియర్లీ అంటూ వచ్చిన ఉత్తరమేనా? అవును డాడీ, అప్లై చేసిన ప్రతి చోట నుంచి వచ్చే రిప్లై ఇది. అంత మాత్రాన నేను దిగులు పడ్డా. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తీరుతాను. నీ పట్టుదలే నాకుండుంటేనా మొదటి పెళ్లి వాడిని చేసుకుని ఉండేదాన్ని. నీ గోలేమిటి మధ్యలో? నిన్ను ఓవర్ హెడ్ ట్యాంకులో నానబెట్ట. చూడమ్మాయి, శుభ్రంగా మా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ అప్లికేషన్ పెట్టు. అక్కడ ఇంజనీర్ నేనే గనక నీకు ఈజీగా ఉద్యోగం ఏం చేస్తాను. అక్కర్లేదు డాడీ, నాకు రికమెండేషన్స్ మీద వచ్చే ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. నా చదువు చూసి, నా తెలివితేటలు చూసి ఉద్యోగం ఇవ్వాలి తప్ప తండ్రిని చూసి తాతను చూసి ఇవ్వడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఎప్పటికైనా నేనే సంపాదిస్తాను. వచ్చారా అల్లుడు గారు? రండి అల్లుడు గారు. ఫ్యూచర్ లో అవుతానేమో కానీ ప్రస్తుతానికి నేను ఎవరికి అల్లుడు కాదండి. మీరంత మాట అనకూడదు అల్లుడు గారు. ఆ మాట వింటేనే నా గుండె పచ్చికొండలా విచ్చిపోతుంది.
మా అమ్మాయి మీకోసం దిగులు పడి మంచం ఎక్కబోతే నేను మంచం తీసేశాను. అప్పటి నుంచి రోజు కుర్చీలోనే కూర్చుని కుమిలిపోతుంది పాపం. కావాలంటే నేను వచ్చి ఓదారుస్తానండి, అంతేగాని నేను ఎవరికి అల్లుండి కాదండి. అదిగో మళ్ళీ అదే మాట. మీరు రండి, మీరు రండి అల్లుడు గారు, లోపలికి రండి. చెప్తాను. రండి రండి రండి. జానకి ఏమండి, నా మాట వినండి, ఒక్క ఛాన్స్ ఇచ్చి నన్ను వదిలిపెట్టండి. పారిపోకపోతే మీరు చెప్పెట్టు కొట్టండి. ఇంటి దాకా వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను వదులుతానా? అరిసెలు, ఆవకాయ, గడ్డ పెరుగు, అమ్మాయి అన్ని మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు తినక తప్పదు. ఆ తర్వాత కడుపులో ఏమైనా గడబడైతే ఆవులను తాగచ్చు. కూర్చో. ఇదెక్కడ గొడవరా బాబు? గజేంద్ర మోక్షంలో గజాన్ని మొసలు పట్టుకున్నట్టుగా ఈయనెక్కడ దాపురించాడు? అసలు ఈ చిన్నాడు ఎక్కడ తెచ్చాడు? చిన్నారా, చిన్నారా బాబు కూర్చోండి. చిన్నాడా, ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగుండలేదు. వచ్చేసావా? వచ్చాను, చచ్చాను. ఈయనేమిట్రా లంక దగ్గర లంకటి లాగా గేటు కాడ కాపలా వేసి నన్ను అల్లుడు అంటారేమిట్రా? సీతాపతి గారు, మీరు కళ్ళజోడు పెట్టుకుని చూడండి. వీడు మీ అల్లుడు కాడు, నా కజిన్ బ్రదర్, హైదరాబాద్ నుంచి వచ్చాడు. మీరు వదిలేస్తే జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాడు. నిజమేనయ్యా, మా అల్లుడు కాదు. ఆకారాన్ని బట్టి మా అల్లుడేమో అనుకున్నాను. మన్నించండి బాబు. పర్వాలేదండి. మా అల్లుడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఆ పెట్టి తీసుకురారా? ఏమనుకోవద్దండి. అలాగే, ఏమనుకో. మా అల్లుడు ఎప్పుడు వస్తాడు? మా కంపెనీ టీ ఎలా ఉంది? నేను వచ్చిన తర్వాత ఇది నువ్వు 60వ అడగటం. బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నన్ను వదిలే. ముచ్చట పడుతున్నావు. ఏజెన్సీ తీసుకుంటావా? చంపుతాను. వచ్చిన దగ్గర నుంచి టీ టీ అని నీ గోల, కింద ముసలాయనేమో అల్లుడు అల్లుడు అని ఆయన గోల. మీ ఇద్దరికైనా పిచ్చుకొక్కరిసిందా? నా సంగతి అలా ఉంచరా. పాపం ఆయన అల్లుడు ఆ మోడల్లోనే చిన్న కరుపు లాంటిది తెచ్చాడు. మంచి సంబంధం వచ్చిందని ఉన్నదంతా అమ్మేసుకుని బోల్డంత కట్నం ఇచ్చి కూతురు కట్టబెట్టాడు. ఆ అమ్మాయి వెళ్ళి 4వ రోజు నుంచి వాడు ఆ అమ్మాయిని చిత కొట్టడమే ఉద్యమంగా పెట్టుకున్నాడు. అంతే, మంచి రోజు చూశాడు, పాపం అమ్మాయిని తన్ని తరివేశాడు రా. చూసావా, పెద్దలు కులం, గోత్రం, వంశం, వంకాయని కుదిర్చిన సంబంధం ఎలా తగలబడిపోయిందో. అందుకే పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోకూడదు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా కుదిర్చిన సంబంధం చేసుకోవాలా? జోకులు ఇక. అమ్మాయిని ప్రేమించి మనసు మనసు విప్పి మాట్లాడుకుని ఇష్టాలు కష్టాలు గురించి తెలుసుకుని ఆ పైన పెళ్లి చేసుకోవాలరా సన్నాసి. నా పద్ధతి ప్రకారం పెళ్లి చూపులకెళ్ళి వాళ్ళు పెట్టిన స్వీట్లు గట్రా తిని అమ్మాయికి పాటలొచ్చా మాటలొచ్చా అని కుశల ప్రశ్నలు వేసి ఆ తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం పెళ్లి చేసుకోవడం మంచిది అనిపిస్తోందిరా. నీ కర్మ. ఈ ప్రపంచంలో నిన్నెవ్వడూ బాగు చేయలేడు. అలాగే చూడు, నేను మాత్రం ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్య గురుమూర్తి, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కు సెలెక్ట్ చేసి కబుర్ చేసిన అమ్మాయిలంతా వచ్చారా? వచ్చారు సార్. 2 అమ్మాయిలు బుద్దుగా ఉన్నారు, ఒక అమ్మాయి ముద్దుగా ఉంది, ఒక అమ్మాయి అందంగా నాజుగ్గా భలేగా ఉంది సార్. Shut up. ఏమయ్య గురుమూర్తి, మనం ఏమన్నా సినిమా హీరోయిన్ సెలక్షన్ చేస్తున్నావా? ముద్దుగా బొద్దుగా ఉందని కూర్చున్నావు. ఇలా వెర్రి వాడు వాగావంటే నా క్యారియర్ లో మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం నేనే తినేస్తా. సార్ సార్ అంత పని చేయకండి. నేను అసలు ఆకలి గలవాడిని. నేను వెళ్ళి వాళ్ళని పిలుస్తాను, మీరు ఇంటర్వ్యూ మొదలెట్టి. కమలా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు అసిస్టెంట్ మేనేజర్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్ ఇలా ఉంటే ఏం చేస్తావు? ఇవన్నీ ఎక్కడక్కడ తీసి జాగ్రత్తగా సర్దుతాను సార్. చాలే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అదేమిటి సార్, క్వశ్చన్లు ఏవి అడగలేదు? అడగకుండానే అర్థమైంది ఆ అమ్మాయి అన్ఫిట్ అని. నెక్స్ట్. సరోజా, సరోజా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు అసిస్టెంట్ మేనేజర్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్ ఇలా ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? సార్, ఆఫీస్ రూమ్ నీట్ గా ఉంచడం నీ బాధ్యత అని తెలీదా? ఇవన్నీ సర్దు. అలాగే. మరోసారి గదిలా ఉంటే నేను డిస్మిస్ చేస్తాను. జాగ్రత్త. అలాగే. వెరీ గుడ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీకు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఎక్స్పీరియన్స్ ఉంటే నా అప్లికేషన్ లో మెన్షన్ చేసేదాన్ని కదండి. కరెక్ట్ కరెక్ట్. ఆరోగ్యానికి అవసరమైన ఏమిటంటారు? ఇక్కడే కనుక నేను ఉద్యోగం చేసే మాట అయితే ఈ ట్రూ బిస్కెట్లే అంటాను. అనాలి. వెరీ గుడ్. మీరు ఏమాత్రం జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చేసే పనికి రీజనబుల్ గా ఉండేటంత. అంతకంటే తక్కువ ఇస్తే ఉద్యోగం వద్దంటాను. వెరీ గుడ్. ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉండాల్సిన ఇండివిడ్యువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంటెలిజెన్స్ మీకున్నాయి. యు ఆర్ అపాయింటెడ్. రేపే వచ్చి మీరు జాబ్ లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. అవును పిన్ని, అక్కడ మేనేజర్ బ్రహ్మాండమైన క్వశ్చన్స్ వేశారు. నేను తడుముకోకుండా సమాధానం చెప్పేశాను. దాంతో నన్ను సెలెక్ట్ చేసేశారు. బిస్కెట్ల కంపెనీ అంటే మంచిదేనమ్మా. సముద్రంలో వాటర్ లాగా శాలరీ అది ఎక్కువగానే ఉండొచ్చు. శాలరీ మాట అలా ఉంచండి. నిన్ను క్వశ్చన్ వేసిన అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆ అబ్బాయి పెళ్ళైందా? ఏ
అవ్వకపోతే అర్జెంట్ గా నువ్వు పెళ్లి చేసుకున్నావునే? అయ్యో రామా, పెళ్ళవని అబ్బాయి అయితే ముందు ముందు అమ్మాయి మీద ముచ్చట పడి. మోహన్ చూడు, మోహం గంటిపేట ఆనకట్లాగా. చూడు, అమ్మాయి వెళ్ళేది ఉద్యోగానికి, పెళ్లి చూపులకు కాదు. ఎనీ హౌ డాడీ, ఆఫీస్ ఇస్ గుడ్, జాబ్ ఇస్ గుడ్. ఆ మేనేజర్ భలే తెలివైన వాడు అనిపించింది డాడీ. చూడమ్మాయి, నువ్వు కోరుకున్నట్టుగానే ఉద్యోగం దొరికింది. అవును, ఎప్పుడు జాయిన్ అవ్వమన్నాడు? రేపే వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రోడక్ట్ ఎలా ఉందని టెస్ట్ చేస్తాను. కస్టమర్స్ కి ఓల్డ్ స్టాక్ వెళితే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయామోనని అందుకని టెస్ట్ చేస్తాను అంతే. మీరు కూడా టెస్ట్ చేస్తారు? నో థ్యాంక్స్. ఇంతకీ నేనేం చేయాలో మీరు చెప్పనే లేదు. ఎస్, మీరేం చేయాలో చెప్పలేదు కాదు. ఉండండి. హలో గురుమూర్తి గారు, మీరు ఒకసారి లోపడండి. కూర్చోండి. ఎస్ సార్. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారండి. అందుకే కట్టుకున్నాను. అందంగా లేకపోతే ఎందుకు కట్టుకుంటారు? కరెక్ట్. సార్, గురుమూర్తి గారు, ఈ రోజు నుంచి ఈవిడ మన ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్. నమస్కారం. నమస్కారం. వెంటనే జాయినింగ్ ఆర్డర్స్ టైప్ చేయించండి. ఇప్పుడే టైప్ చేయమంటారా లేక వచ్చే సంవత్సరం టైప్ చేయించండి. అందుకే ఇంత వయసు వచ్చినా అలా ఉండిపోయారు. వెంటనే టైప్ చేయించి ఆవిడ ఏం చేయాలో ఎలా చేయాలో కొంచెం దగ్గర నుండి చెప్పండి. అలాగే సార్. రామా? రావమ్మా కాదు, ఆవిడ పేరు సరోజ. రండి సరోజ గారు. వస్తానండి. వెల్కమ్. పెద్దడా, ఒరే చిన్నడా, టీ తాగరా. ఒరే, నీకెంత టీ కంపెనీ ఏజెన్సీ ఉన్నా మంచి నీళ్లకు బదులు ఇలా టీ తాగమంటాం దారుణరా. సరే తాగొద్దు, నీ వంతు కూడా నేనే తాగుతాను రా. అలా అన్నా బాగుంది. ఇప్పుడు పాయింట్ రా, బామ్మ అరేంజ్ చేసిన పెళ్లి చూపులకు వెళ్తున్నావా? వెళ్తున్నాను రా. ఓ చిన్న విలేజ్ లో పెద్దింటి అమ్మాయట. విలేజ్ టైప్ కనుక బొబ్బట్లు, పెసరట్లు, జంతికలు, పూతరేకులు వగేరా వగేరా పెడతారంటావా? సిగ్గు లేకపోతే సరి, వాటి కోసం వెళ్తున్నట్టుగా కక్కుర్తి ఏమిట్రా? అసలు పెళ్ళంటే ముందు ప్రేమించడం, ఆ తర్వాత మనసు విప్పి మాట్లాడుకోవడం, ఆ పైన ఆపరా బాబు, అది నీ పద్ధతి. కానీ నాకు ఇలా పెళ్లి చూపులకి వెళ్ళడం, అమ్మాయి పాట పాడుతుంటే అక్బర్ బాదుషాలా ఫీల్ అయిపోయి కాలు మీద కాలేసుకుని పాట వింటాం, ఆ పక్కింటి వాళ్ళు తలుపుల సందుల్లోంచి కిటికీ సందుల్లోంచి చూస్తుంటే హీరోలా ఫీల్ అయిపోవడం చాలా బాగుంటుందిరా. నీకు తెలీదు. సరే, నీ చావు నువ్వు చావు. ఇంతకీ ఎప్పుడు చస్తున్నావు? రేపొద్దున్నే చియర్స్ టీ తాగి ఉల్లాసంతోనూ ఉత్సాహంతోనూ బయలుదేరుతున్నాను. మీలాంటి సంబంధం మా అమ్మాయిని చూసుకోవడానికి రావటం చాలా సంతోషంగా ఉంది గుండమ్మ గారు. ఏదో మిమ్మల్ని గురించి విన్నాక అన్ని విధాల లక్షణమైన వాళ్ళని తెలిసి మా చిన్నాడిని ఎమ్మడి పెట్టుకొచ్చాను. పోబమ్మా. టిఫిన్ పని అయింది కాబట్టి అమ్మాయిని తీసుకొస్తే చూపుల కార్యక్రమం పూర్తి చేసేయచ్చు. నిజమే, ఓ పని అయిపోతుందిగా. ఏమే, అమ్మాయిని తీసురా. బాగుంది బాబు, పేరుకు తగ్గట్టు పిల్ల మహాలక్ష్మిలా ఉంది. ఏరా కోదండం, నువ్వేమంటావు? అది కుర్ర సన్నాసి, నువ్వేమంటావులే. నేనేదంటే నువ్వు దానికి సరేనా అంటావు. అంతేగా. అది సరేనండి. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో ఒకసారి అడిగేస్తే. ఏరా? బాగుంది. బాగుండాల్సింది మైసూర్ పాక్ కాదురా, ఆ పిల్ల. ఏమ్మా, నీకు పాటలు ఏమైనా వచ్చా? వచ్చమ్మా. జయదేవుల అష్టపదులు, పేరంటం పాటలు అన్ని చక్కగా పాడుతుంది. బామ్మ, ఓ పాట ఉందాం బామ్మ. ఒక పాట పాడి వినిపించమ్మా, మా వాడు ముచ్చట పడుతున్నాడు. కృష్ణ ముకుంద మురా ఏమిట్రా వేధ వేషాలు? సినిమా హాల్లో అలవాట్లే ఉంటాయి. అయ్యా, ఇతను వాళ్ళకం చూస్తుంటే పిల్ల పాట రెండూ నచ్చినట్టే. అయితే ఓ పని అయిపోయినట్టే. అబ్బాయికి అమ్మాయి నచ్చితే నచ్చటం నచ్చకపోవటం అప్పుడే ఎలా చెప్తామండి? ఇంటికి వెళ్లి అబ్బాయితో మాట్లాడి. బామ్మ, మళ్ళీ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, వీళ్ళకి ఉత్తరం పోస్ట్ చేయడం ఎందుకు దండగా? నాకు అమ్మాయి నచ్చింది, వెంటనే పెళ్లి కొప్పేసుకో. కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదు. కావాలంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండి గుళ్ళో పెళ్ళన్నా నేను రెడీ. ఒరే పిచ్చి సచ్చినాడా, ఏమిటా ఉద్రేకం? బెట్టు చెడిపోతుంది. ఉద్రేకం కాదు బామ్మ, ఆనందం. చూడండి మామయ్య గారు,
ముహూర్తాలు పెట్టించండి. కానీ నాదో చిన్న కోరిక. ఏమిటో చెప్తే ఓ పని అయిపోతుందిగా బాబు. వచ్చిన వాళ్ళందరికీ చీర్స్ టీయే ఇవ్వాలి. చీర్స్ టీయా? అవును. పార్టీలకి, ఫంక్షన్లకి, వినోదాలకి, వివాహాలకి చీర్స్ టీయే వాడండి. దానికి నేను ఏజెంట్ కనుక నా పెళ్లిలో చీర్స్ టీయే ఇవ్వాలి. ఓకే? ఇదిగో మా కంపెనీ తరఫున కాంప్లిమెంట్స్. అయ్యా నాకు కూడా. అమ్మా నువ్వు వాళ్ళందరికీ అలాగే. ఇదిగోండి. దాంట్లో లెటర్ ఉంది, చూసుకోండి. ఎక్కడికి వెళ్ళినా మా వాడు ఉద్యోగం మాత్రం మర్చిపోడు. ఉద్యోగం అన్నాక ఆ మాత్రం శ్రద్ధ ఉండాలండి. ఇంకా ఆలస్యం ఎందుకు? శుభస్య శీఘ్రం. లక్ష్మి గారు, ఉదయం మిమ్మల్ని చాటుగా చూసిన తొలి క్షణాలు చీర్స్ టీ పరిమళంలా మధురమైనవి, మరువలేనివి. తొలి చూపు నుంచే మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ప్రేమిస్తున్నాను. తాగితే చీర్స్ టీ తాగాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు గోపాలకృష్ణ. ఏమిటండి? నో ప్రాబ్లం, ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదండి. లంచ్ అవర్ లో కూడా వర్క్ చేస్తున్నారు. ఈ పూటే కంపెనీకి లక్షల లక్షల లాభం సంపాదించి పెడదామనే. అబ్బాయి అది కాదండి, ఈ ఒక్క రిపోర్టు రాయడం అయితే పని అయిపోతుంది కదా అని. ఏమండి, పంక్చువాలిటీ అంటే కరెక్ట్ గా 10 గంటలకు పని మొదలు పెట్టడం, 1 గంటకు బ్రేక్ చేయడం. అంతేగాని టైం ఎంత అయిందో మర్చిపోయేలా విజృంభించి పనిచేయడం కాదు. రండి భోంచేద్దాం. అన్నట్టు మీ క్యారియర్ ఏది? నేను క్యారియర్ తెచ్చుకోలేదండి. అయితే రండి, నా క్యారియర్ భోజనం చేద్దాం. వద్దండి, నాకు ఆకలిగా లేదు. ఏమండి, అబద్ధం చెప్పడానికైనా ఒక అర్థం ఉండాలి. మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత ఆకలిగా ఉన్నారు. రండి. అది కాదండి, నా క్యారియర్ షేర్ చేసుకోవడానికి మీరు ఏమైనా మొహాట పడుతున్నారా? చూడండి, నా క్యారియర్ లోని భోజనం మీ కడుపులో తిప్పుతుందని కానీ, మీకు ప్రాణాపాయం కలిగిస్తుందని కానీ మీకు ఏమైనా అనుమానంగా ఉందా? అబ్బే అదేం కాదండి, మీకు తక్కువ అవుతుందేమోనని. చంపారు పోండి. నాకు తక్కువ అవుతుందని తినంటున్నారా? మీకు ఆ భయం ఏం అక్కర్లేదు. నా క్యారియర్ లో ఎప్పుడు 2 మనుషులు భోజనం ఉంటుంది. ఎందుకంటే మన హెడ్ క్లర్క్ గురుమూర్తి గారింట్లో వాళ్ళు పోటాడుకున్నప్పుడల్లా ఆయన క్యారియర్ రాదు. అలాంటప్పుడు నా రూమ్ ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటూ దరిద్ర మొహం పెట్టుకుని నిలబడతానండి. నేను రమ్మని పిలిచాను అనుకోండి, నాకు కూడా మిగల్చకుండా తినేస్తుంటానండి. నవ్వేశారా? రండి భోంచేద్దాం. రండి. నువ్వు వెళ్ళవాయి. అదేంటి మీరు వడ్డిస్తున్నారు? నేను వడ్డిస్తాను, కూర్చోండి. పర్వాలేదండి, నేను వడ్డిస్తాను. థ్యాంక్ యూ. చాలు. హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తున్నారు. మీ ఇంట్లో మీ వాళ్ళు? మా వాళ్ళు ఎవరు లేరండి, నేను బ్రహ్మచారిని. సత్రం కూడు మఠం ఎద్దా. అదేనండి, మీరు కోడిగుడ్డు వేసుకోలేదు? నాకు ఇష్టం లేదండి. నాకు ఇష్టం లేదండి. అసలు ఈ కోడిగుడ్డు ఎలా తింటారు అసహ్యంగాను. మీకు అరటికాయ కూర అంటే బాగా ఇష్టం అనుకుంటారు. అవునండి. నాకు పిచ్చిష్టమండి. మీ ఫాదర్ ఏం చేస్తుంటారండి? ఈ పాటికి ఫోన్ చేసి పడుకుని ఉంటారండి. పడుకోవాలండి, పెద్దవాళ్ళు అన్న తర్వాత అలసిపోతారు కదా, తప్పకుండా పడుకోవాలి. మా ఫాదర్ పోయారు గాని లేకపోతే ఈ పాటికి ఆయన కూడా భోంచేసి పడుకునేవారండి. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరండి? అరే నాకు ఎవరు లేరండి. చాలా తమాషాగా ఉందండి. మీ ఇష్టాలు నా ఇష్టాలు ఒకే రకం, మీ పద్ధతులు నా పద్ధతులు ఒకే రకం. ఇక చాలండి. భవతి భిక్షాందేహి. దీనానాథలాగా పీసలా పెట్టడం ఎందుకయ్యా? పడిపో గిన్నెల మీద. డాడీ. ఏమ్మా, ఆఫీస్ అయిపోయింది, ఎలా ఉంది వర్క్? అబ్బా చాలా బాగుంది డాడీ. మా మేనేజర్ చాలా మంచి ఆయన. ఇవాళ మధ్యాహ్నం నేను టిఫిన్ క్యాంటీన్కి వెళ్దాం అనుకుంటే వీల్లేదని తన క్యారియర్ లో భోజనం పెట్టారు. హీఈస్ వెరీ నైస్ మ్యాన్. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను డాడీ. ఏమిటండి, అమ్మాయికి మేనేజర్ తన క్యారియర్ లో భోజనం పెట్టాడు అంటుంది? మన అమ్మాయిని ప్రేమిస్తున్నాడా ఏమిటి? పెద్ద నవలా రచయితలాగా ఊహాగానం చేయకు. నాకు ఒళ్ళు మళ్ళిందంటే ఒక్కటించుకుంటాను. దాంతో వాటర్ ట్యాంక్ బయటపడి నీళ్ళని బయటకు వచ్చేసినట్టుగా ఏడుస్తూ కూర్చుంటావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని?
ప్రేమలు దోమలు లాంటి అనుభవాలు లేకుండా మీకిచ్చి పెళ్లి చేశారు గనక కనీసం అమ్మాయి అయినా ఆ ప్రేమ ఏదో నడిపి చూడాలనిపించింది. కట్టేయ్, ఆ కూడా కట్టేయ్. మొన్న మధ్య నేను చూసి వచ్చిన కుర్రాడికి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయిందిట. వాళ్ళ బామ్మ ఉత్తరం రాసింది. రేపు ఆవిడ పల్లెటూరు నుంచి వస్తుంట, వెళ్ళి పెళ్లి చూపులు తీసుకొస్తాను. అబ్బా, ఆ అబ్బాయిని చూడాలని ఉందండి. నువ్వు ఏ అబ్బాయిని చూసి ముచ్చటపడ్డా ఈ జన్మకి నీకు నేనే మొగుళ్ళి. పిచ్చి పిచ్చిగా వాగేవంటే ఏడవడానికి కళ్ళలో నీళ్లు లేకుండా చేస్తాను. బీ కేర్ఫుల్. ఏమండి 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 మీరు వచ్చేసారా? రండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం. మీ మనవడికి బుద్ధి చెప్పి వెంట పెట్టుకు తీసుకొచ్చారా? ఏడి ఎక్కడా? మా మనవణ్ణి నేను వెంట పెట్టుకురావడం ఏమిటండి, వాడు ఇక్కడే ఉన్నాడుగా. అమ్మా పెద్దవారు, మీ మనవడిని మీరే వెనకేసుకొస్తే నేనేం చెప్పగలను? కట్టుకున్న దాన్ని ఇక్కడ వదిలేసి నా గుండెల్లో చిచ్చు పెట్టడం అన్యాయం అవునా కదా? మీరే చెప్పండి అమ్మా. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నా మనవడు గోపాలకృష్ణకి అసలు పెళ్లే కాలేదండి. వాడు ఈ ఇంట్లోనే అద్దెకుంటున్నాడని తెలిసి ఆ పెళ్లి విషయం మాట్లాడదామనే నేను వచ్చాను. అంతేకాని మీ గొడవ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. క్షమించండమ్మా, మీరేమనుకోకండి. మా నాన్నగారు అలాగే మాట్లాడతారు. ఆ. మీ మనవడు గోపాలకృష్ణ గారు మేడ మీద ఉన్నారు, అలా వెళ్ళండి. మంచిదమ్మా, వస్తాను బాబు. అల్లుడు గారు తాలూకేమో అనుకున్నాను అమ్మాయి. ఊరుకోండి, రాను రాను మీ జాదస్యం ఎక్కువవుతుంది. పెద్దరా? ఒరే ఒరే, ఏమిటా నాయనా పట్టి విక్రమార్కుడి కథలో బేతాళుల్లో ఇలా తల కిందగా ఉన్నావేమిటా నాయనా? ఏమైంది? అబ్బా, దీన్ని శీర్షాసనం అంటారే, ఆరోగ్యానికి మంచిదని వేస్తున్నాను. అవును, నువ్వేంటి చెప్పా పెట్టకుండా ఊడొచ్చే తోక చొక్కలా ఊడిపడ్డావు? ఏముంది, ఈ ఊరి కనకదుర్గమ్మ రాత్రి నా కల్లోకి వచ్చి నువ్వు వెంటనే వచ్చి నా దర్శనం చేసుకోమంది. అంతే, మొదటి బస్కే బయలుదేరి వచ్చా. ఇప్పుడు కనకదుర్గమ్మ వారు వెంకటేశ్వర స్వామి నీ కల్లో కనపడి నిన్ను రమ్మన్నారే అనుకో. నువ్వు కూడా నా కల్లో కనపడి నేను వస్తున్నాను రా అని చెప్పి మరీ రావచ్చుగా. అది సరే, ఆ డబ్బాలో ఏంటే? చెగోడీలు. చెగోడీలా? చెప్పవే మరి. ఆహా, రండి బావగారు రండి. ఎక్కడా మీ అబ్బాయి? ఎక్కడా? అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నేను వచ్చానగా. అతి తెలివిగా మాట్లాడకండి. నేను చెబితే గాని మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలీదా? ఇంకా కట్టెయిన కుళాయిలాగా అర్థం పద్ధం లేకుండా వాక్కు. నేను గోపాలకృష్ణ అనే అబ్బాయితోనూ వాళ్ళ నాయనమ్మతోనూ మాట్లాడడానికి వచ్చాను. అంటే మీరు మా అల్లుడు సంబంధీకులు కారన్నమాట. నా పూర్వజన్మ సుకృతం వల్ల మీకు మీ అల్లుడికి సంబంధికుని కాను. ఇంతకే గోపాలకృష్ణ ఎక్కడ? పైన ఉంటాడు, పోండి. నమస్కారం గుండమ్మ గారు. నమస్కారం బాబు. ఈయనెవరు నాయనమ్మా? నేను తినే తిండిలో వాట అడగడానికి వచ్చారా? నోరు మీరా కుంక. మీరు కూర్చోండి బాబు. వీడేనండి నా పెద్ద మనవడు గోపాలకృష్ణుడు. అవును. ఒరే నాయనా, వీరమ్మాయి సంబంధం గురించేరా నేను నీకు చెప్పింది. అమ్మ నాయనమ్మ, కనకదుర్గమ్మ వారు కళ అని ఎన్ని కథలు చెప్పావే. అసలు విషయం ఇదన్నమాట. కుట్ర కుతంత్రాల్లో నువ్వు ఆడచాణుకురాలువే. అబ్బాయి చాలా తమాషాగా మాట్లాడతాండి. తమాషాగానే కాదండి, నాకు కొంచెం తిక్కరేగిందంటే చాలా టైపుల్లో మాట్లాడతాను. ముందు మీరు విషయానికి రండి. ఏముంది బాబు, మా అమ్మాయి బిఏ పాస్ అయింది. కాలక్షేపానికి ఉద్యోగం కూడా చేస్తోంది. బంగారు బొమ్మనుకో. సాయంకాలం ఒకసారి మా ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. బంగారు బొమ్మ వెండి బొమ్మ మాట అలా ఉంచండి. మీకు అసలు బుద్ధుందా? గోపి ఉండదు బామ్మ. లేకపోతే వేలు తగలేసి చదివించిన అమ్మాయికి మళ్ళీ వేలకు వేలు తగలేసి పెళ్లి చేయటమా? ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోమనొచ్చుగా. పెద్దవాళ్ళతో ఏమిట్రా మాటలు? బుద్ధి లేనప్పుడు పెద్ద అయినా ఒకటి, చిన్న అయినా ఒకటే. అసలు విట్రా. ఏమండి, మీకు బుద్ధి లేదు, ఆ విషయం ఖచ్చితంగా తెలిసిపోయింది. కనీసం చదువుకుని ఉద్యోగం చేస్తున్న మీ అమ్మాయికైనా బుద్ధి ఉండాలిగా. మాటలు తెలుగు మాటలే తెలియడం లేదా? మీ అమ్మాయి సొంతగా ఒక మొగుడిని వెతుక్కోవచ్చుగా. మిమ్మల్ని అలా ఊళ్ళెమ్మట పెళ్లి కొడుకుల కోసం గంగిరెద్దులా తిప్పపోతే. నన్ను గంగిరెద్దంటావా? మామూలు ఎద్దుకంటే బెటరేగా. దీనికి సిల్క్ దుప్పట్లు పట్టు పంచులు కప్పుతారు, కొమ్ములకు పువ్వులు కూడా కడతారు. మా అమ్మాయికి సంబంధం అంటూ నీ దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. ఎంత పని చేసావురా? ఇప్పుడు కొంపే మునగలేదు. నువ్వు వెంటనే బయలుదేరి కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకుని ఇంటికెళ్ళు. ఇట్లా వచ్చిన ప్రతి సంబంధాన్ని నువ్వు చెడగొడితే ఇక ఈ జన్మలో నీకు పెళ్లి కాదురా, ముద్రస్థం సచ్చినాడా. నేను ముందే చెప్పానుగా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని. అంతే. డాడీ, మర్యాదగా మీరు మాట్లాడడానికి వెళ్తే ఆ రాజు అంత మాట అన్నాడా? అన్నంటే నాకు బాధ లేదమ్మా. నిన్నన్నాడు. అసలు ఆ రథంకి నీ గురించి ఏం తెలుసని? మీ అమ్మాయికి బుద్ధి లేదా, ఎవరినైనా ప్రేమించలేదా అంటూ లాకులు తెచ్చిన కాలువలాగా రెచ్చిపోయాడు. రాస్కెల్, పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వెళ్తే ఇష్టం ఉందో లేదో మర్యాదగా చెప్పాలి కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడతాడా? ఇడియట్, కౌంటర్. ఇలాంటి రోక్స్ ని వదిలిపెట్టకూడదు, తగిన బుద్ధి చెప్పాలి. ఏమండి, ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయిని ప్రేమించమంటూ మంచి సలహాయే పడేశాడు. వాడు సలహా పడేయడం కాదే, నిన్నెత్తుకెళ్ళి వీధిలో పడేస్తాను ఇప్పుడు.
అసలే వాళ్ళ మీద కోపంతో ఒళ్ళు మళ్ళీ వస్తుంటే వాటర్ పోయాల్సింది పోయి పెట్రోల్ పోస్తావా? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నా? కట్టాయి. అన్నంటే నాకు బాధ లేదమ్మా. నిన్నన్నాడు అసలు ఆ రథంకి నీ గురించి ఏం తెలుసని. మీ అమ్మాయికి బుద్ధి లేదా, ఎవరినైనా ప్రేమించలేదా అంటూ లాకులు తెచ్చిన కాలువలాగా రెచ్చిపోయాడు. కళ్ళ ముందు కనిపించిన నాన్నగారినే కాక కనిపించని నన్ను కూడా కారు కూతురు పోస్తాడా? ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. హలో, జిమ్మీ స్పీకింగ్. జిమ్మీ, ఏం చేస్తున్నావే? నీకు తెలియదే ఉంది. అమ్మాయిల వెంటపడి కోతి వేషాలేసే కుర్ర వెధవల కాళ్ళు చేతులు విరిచేయడానికి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాను. వెరీ గుడ్. జిమ్మీ, ఓ ఇడియట్ నా గురించి మా ఫాదర్ గురించి కారు కూతలు కూశాడే, వాడికి బాగా బుద్ధి చెప్పాలి. నువ్వు నాకు తోడు రావాలి. తప్పకుండానే. అలాంటి విషయాలంటే నేను ఎప్పుడు రెడీ. వాడి అడ్రస్ ఏమిటో చెప్పవే, వాడి సంగతి నేను చూసుకుంటాను. అయితే నేను 6 గంటలు వస్తాను, రెడీగా ఉండు. ఏమిటండి, ఏమిటి చాలా సీరియస్ గా ఉన్నారు? ఏం లేదు సార్, ఓ చిన్న పర్సనల్ ప్రాబ్లం వచ్చింది. మీరు 1 గంట పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళొచ్చేస్తాను. మీ ప్రాబ్లం అంటే నా ప్రాబ్లంతో సమానం. తప్పకుండా వెళ్ళండి. కాకపోతే ఒక విషయం, మనకున్న బ్రాంచ్ల్లో ఏదో ఒక బ్రాంచ్ లో మిస్ మేనేజ్మెంట్ జరుగుతుందని నా అనుమానం. మీరు ఈ ఫైల్స్ చూసి ఏ బ్రాంచ్ కాస్త డిసైడ్ చేస్తే కొంచెం కష్టమైన పని అనుకోండి. కాకపోతే భలేవారే, దాందే ఉండండి. డ్యూటీ విషయంలో కష్టమే ఉండండి. నేను వెళ్ళి నా పని చూసుకొని ఈ ఫైల్స్ అన్ని చెక్ చేసి అది ఏ బ్రాంచో తెలుసుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ సార్. లోపల ఎవరు? ఎవరు కావాలమ్మా? సరే, వీడేనా? చాలే, ఏ స్ట్రోక్ ఇవ్వకుండానే హార్ట్ స్ట్రోక్ వచ్చే మనిషిలా ఉన్నాడు. అయినా నిన్ను తీసుకొచ్చింది ఎవరు కనిపిస్తే వాళ్ళకి స్ట్రోక్స్ ఇచ్చేయడానికి కాదు. నేను చెప్పిన వాడి మీద చెలరేగిపోదు గాని ఇప్పుడు ఆగు. గోపాలకృష్ణ గారు ఉండేది ఎక్కడండి? ముందు మా అల్లుడు ఎక్కడో చెప్పు తల్లి. మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి. అసలు నేను వచ్చింది మా అల్లుడు గురించి నాకు శుభవార్త చెప్పడానికి. చెప్పమ్మా. ఇదెక్కడ కూడా అండి. మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి. నీకు తెలుసని నాకు తెలుసమ్మా. చెప్పు తల్లి, నన్ను ఏడిపించకుండా చెప్పు. నాకు తెలీదండి. నువ్వు చెప్పినట్టు మా అల్లుడికి చెప్పను, మా ఆవిడికి చెప్పను, మా అమ్మాయికి చెప్పను. తల్లి 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 అమ్మా, చెప్పు చెప్పు. ఆగవే. పాపం ఈ అమ్మాయి ఏమన్నా మానసిక రోగా? ఎందుకు అలా గరుస్తుంది? అరవడం కాదు, గోపాలకృష్ణ ఎక్కడున్నాడో మీరు చెప్పకపోతే మీ నడు విరగొట్టి మీ ఇల్లు పడగొట్టేస్తుంది. అమ్మ బాబోయ్, అంత పని చేయకండి అమ్మా, మీకు దండం పెడతాను. రిటైర్ అయిన ముండా కొడుకుని మళ్ళా కట్టించుకోలేను. ఇదిగో వెనకాల మెట్లు ఉన్నాయి, పైన ఉంటాడు గోపాలకృష్ణ. వెళ్ళండి, అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి. కమాన్. గోపాలకృష్ణకి మూడి. కమింగ్. హలో, కమ్ ఇన్. మీరేనా గోపాలకృష్ణ? Yes, I'm Gopalakrishna, agent GST company. Just a minute. ఆరోగ్యమునకు ఆహ్లాదమునకు వారండి చేస్టి. దీని ఏజెన్సీ కావాలంటే చెప్పండి, వెంటనే ఇప్పించేస్తాను. అసలు ఈ టీ గొప్పతనం ఏంటంటే టీ గురించి స్పీచ్ ఆపుతారా? గంగాధరం గారు మిమ్మల్ని పెళ్లి చూపులకు పిలిస్తే ఏం వాగారు? ఏమిటి పెళ్లి చూపులుగా? నాన్న ఆయన ఎప్పుడు పిలిచారండి బాబు? మీకు తెలియదేమో, పెళ్లి చూపులు అంటే నేను ఎప్పుడు రెడీ. అసలు పెళ్లి చూపుల కన్నా గొప్ప సంఘటన మగవాడికి ఏముంటుంది చెప్పండి? ఇంటికి పిలుస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, స్వీట్లు పెడతారు, రాజమర్యాదలు చేస్తారు, అమ్మాయిని చూపిస్తారు, ఆ తర్వాత అతి తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు మిస్టర్. తప్పించుకోవడమా? నేనేమైనా జైల్లో ఉన్నానా తప్పించుకోవడానికి? మా ఇంట్లోనేగా ఉన్నాను. జిమ్మి, ఓ చూపు చూడు. హలో. ఏమండి, ఈ జిమ్మికే వచ్చిందండి. అర్జెంటుగా వెటర్నరీ డాక్టర్ చూపించండి బాబు, ప్లీజ్. అయ్యో, ఏం మిస్టర్, మా నాన్నను గంగిరెద్దు అడవిదున్నా అన్నావట, నన్ను కూడా నోటుకొచ్చినట్టు వాగావట. ఇవాళ సాయంకాలం లోపల నువ్వు వచ్చి మా నాన్నను క్షమాపణ అడక్కపోతే నీ కాళ్ళు విరిచి చేతులు పెట్టేస్తా. Come on. సార్, సక్సెస్. ఏమిటి మీ ప్రాబ్లమా? నా ప్రాబ్లం ఎలాగో సక్సెస్ అనుకోండి. నేను చెప్పేది స్టాక్ మిస్ మేనేజ్ అవుతున్న విషయం. ఆ బ్రాంచ్ లో పట్టేశాను. నిజంగానా? అవును సార్, చూడండి. యాజ్ పర్ ద రాంగ్ అకౌంట్ ఇన్ పామరు బ్రాంచ్. చాలా బాగున్నాయి. ఏంటి? అదే అక్షరాలు అంకెలు. ఇవేం బాగున్నాయండి, ఇవన్నీ తప్పులే. చూసారా ఎలా పట్టేశాను? కంగ్రాచులేషన్స్. సార్, కాఫీ అని కాకిలాగా పెద్దగా అరవాలా? అది అక్కడ పెట్టి ఇంకో కాఫీ పెట్టరా.
మరో కాఫీ కావాలా? అర్థమైంది అర్థమైంది. ఈ కాఫీని ఇద్దరం షేర్ చేసుకుందామనే. మరి నేను కాఫీ ఇస్తే నాకేమిస్తావు? నీకేం కావాలి? ఏం కావాలంటే ఈ ఫోన్కి టైము లేదు పాడు లేదు. హలో సార్, చిన్నాడు మాట్లాడుతున్నాను. ఎరా చిన్నాడా, ఏంటి? ఒరే, నువ్వు ఇంట్లో లేనప్పుడు కొంతమంది ఆడు కోతి పిల్లలు మన ఇంటికి వచ్చారా? దాంట్లో ఒక కోతి పిల్ల వాళ్ళ నాన్న ఇంజనీర్ అట. ఆవిడ్ని ఆయన్ని నేనేదో అల్లాలని నా మీద యుద్ధం ప్రకటించారా? సరే, ఇంతకీ ఏం జరిగింది? ఏముంది, అందులో కోతికి కరాటే బాగా తెలుసురా. తన విద్యంతా నా మీద చూపించి నా మెడకి టైలో ఇనప చుట్టి వెళ్ళిపోయిందిరా. ఒరే, మళ్ళీ తోచనప్పుడు వచ్చి నా కాళ్ళు చేతులు విరిచేస్తా అని చెప్పి మరీ వెళ్ళింది. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. సరే సరే. ఏంటండి అలా అవుతున్నారు? ఏదైనా జోకా? అవునండి, ఓ క్రాక్ తాలూకు జోక్. క్రాకా? ఎవరండి బాబు? వాడా గంగాధరం గాడని ఓ రిటైర్డ్ వాటర్ ఇంజనీర్. చిన్నప్పుడు ఏ పిచ్చి కుక్కనో తోక తక్కుంటాడు. దాంతో అది రెచ్చిపోయి కంటిన్యూగా 4-5 సార్లు కరిచేసి ఉంటుంది. దాంతో వీడికి పెద్ద లెవెల్లో పిచ్చెక్కుంటుంది. ఆ టైంలోనే ఆ కూతురు కరుంటాడు. అది పిల్ల క్రాక్ వాళ్ళని వెళ్ళి కరుస్తూ పెరిగి పెద్దదై ఉంటుంది. దీన్ని బట్టి టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీయే క్రాక్. అదేమిటండి అంత గట్టిగా అరిచారు? ఆ ఇంజనీర్ క్రాక్ అన్నారే, వారు మా నాన్నగారు. ఆ పిల్ల క్రాక్ అన్నారే, అది నేను. సరోజా, సరోజా, అదేమిటి సార్ చొక్కా మీద కాఫీ పడింది? పడ్డమైతే అర్థం లేకుండా నేనే పోసుకున్నా. కాఫీ మీరు పోసుకున్నారా? హుషారు ఎక్కువైనప్పుడు అలా కాఫీ మీద పోసుకుంటాను. హుషారు మరీ ఎక్కువైతే ఎదుటి వాళ్ళ మీద కూడా పోస్తుంటారు. పోయినా ఏమిటి ఏమిటి పని చూసుకోండి. ఏమండి ఏమండి రిజైన్ చేస్తారా? ఏ చేయకపోతే డిస్మిస్ చేస్తారా? మీలాంటి మిస్ ని డిస్మిస్ చేసి ఎలా మిస్ చేసుకుంటారండి? ఇందాక పొరపాటున. ఇది ఆఫీసు, పర్సనల్ విషయం నాతో ఇక్కడ మాట్లాడదు. ఆల్ రైట్, అయితే ఆఫీస్ విషయాలే మాట్లాడతాను. రేపు పామర్ బ్రాంచ్ కి నేను ఒక్కడే వెళ్తున్నాను. మనిద్దరిని వెళ్ళమని హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయితే మీరు కూడా వస్తారా? మనిద్దరం కలిసి వృత్తిరీత్యా డ్యూటీ చేసి వస్తాం. ఓకే. ప్రియాతి ప్రియమైన గోపి గారికి మీ లక్ష్మి రాయినది. పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూడగానే మీరే నా పతిదేవుడని భావించేశాను. మీరు పాట పాడమన్నప్పుడు మీరే అల్లరి కృష్ణుడుగా ఊహించుకున్నాను. ఓహో, మీరు రాసిన ఉత్తరం 100 సార్లు చదివాను. ఒకవేళ ఉత్తరం పోయినా పర్వాలేదు, నాకంతా కంఠస్థం వచ్చేసింది. వా, వెరీ గుడ్ మెమరీ పవర్. మీకు తప్ప నా మనసులో ఎవరికీ చోటు లేదు. మీరు చేసుకోపోతే నాకు చావే గతి. అమ్మో, ఇట్లు మీ పాదదాసి కావాలనుకునే లక్ష్మి. వా! వాట్ ఈస్ దిస్ మేనేజర్? స్టాక్ సంబంధించిన అకౌంట్స్ అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది కాదు సార్, అకౌంట్స్ కొత్తగా తిరిగి రాయడానికి టైం లేక. డోంట్ టాక్ నాన్ సెన్స్. చెక్కింగ్ ఎవరు రావట్లేదు కదా అని దొంగ లెక్కలు రాసి స్టాక్ చాటుగా అమ్మేసుకుని కంపెనీకి నష్టం తీసుకొద్దామని చూస్తున్నారా? చూడండి గోపి గారు, మీరేదో చూసి చూడనట్లు వదిలేసి అంతా కరెక్ట్ గా ఉన్నట్లు సంతకం పెట్టేశారనుకోండి, మీకు నేను కానుకలు ఇచ్చుకుంటాను. అంటే లంచం ఇచ్చి మాతో తప్పు చేయించాలని చూస్తున్నారా? మీలా గడ్డి తినే కర్మ మాకేం పట్టలేదు. గోపి గారు, వీళ్ళ మీద కంప్లైంట్ రాసేయండి. హెడ్ ఆఫీస్ కంప్లైంట్ రాయటమే కాదు, పోలీసులకు చెప్పి జైల్లో పెట్టిస్తాను. సరోజా, కమాన్. ఇదేమిటి, షాపులో సరుకులతో పాటు సన్నాసులు కూడా పెట్టావా? చూడు మిస్టర్, నోటుకొచ్చిన వావిడ ఆపేసి మర్యాదగా దీని మీద సంతకం పెట్టు. ఆ తర్వాత మా వాళ్ళందరి చేత నీ కాళ్ళు చేతులు విరగొట్టి పట్నంలో పెద్ద ఆసుపత్రికి పంపిస్తాను. సంతకం పెట్టు. పెడతాను.
హలో. ఇదేమిటి గండం గడిచింది అనుకుంటే ఈ తుపాకీ శబ్దాలేమిటి? పొరపాటున మనం భారతదేశం బార్డర్ కానీ రాలేదు కదా? Don't move. Come here. చెప్పింది వినిపించట్లేదా? వినపడింది సార్. డోంట్ మూవ్ అన్నారు, కమ్ హియర్ అన్నారు. కదలకుండా మీ దగ్గర రావడం మాకు చేత కదా సార్. అబే, ఆ తర్వాత నేను చెప్తాను. ఇలా రండి. కమాన్ కమాన్. అర్థమైంది. మీ ముఖాల్లో తత్తరపాటు, ఆ చేతులు పట్టుకుని ఉంచవడం, ఆ పరిగెత్తుకు రావడం చూస్తూ ఉంటే మీరు బాగా ప్రేమించుకుని పెద్దల దగ్గర పొజిషన్ బాగుండక పారిపోయి వచ్చిన బాబుతలా కనిపిస్తున్నారు. ఆ రంగులు చూస్తుంటే ప్రేమ పరిపక్వం అయిపోయి రంగులు కొట్టుకునేదాకా ఎదిగారండి. ప్రేమ పరిపక్వానికి రావడం, పెద్దల నుంచి పారిపోయి రావడం, ఈ రెండు మాత్రం తప్పు సార్. అంటే నేను చెప్పింది తప్పంటావా? ఇలా గన్ను గురిపెట్టి తప్పంటావా అంటే తప్పని నేనెందుకంటాను సార్? మీరు చెప్పిందే ఒప్పని ఒప్పేసుకుంటాను. నాకు తెలుసు, మీ గురించి నాకంతా అర్థమైపోయింది. కానీ నా గురించే మీకు తెలియదు. చెప్తాను. ప్రేమికులకు సహాయం చేయటం కోసం చాలా ఏళ్ల క్రితం కంకణం కట్టుకున్న పాపారావుని. అంత అవసరం ఎందుకు వచ్చింది సార్? ఎందుక? నేను కుర్రతనంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. పెద్దలనే విలన్స్ మా ప్రేమకి అడ్డుగోడలా నిలిచారు. పెద్దల్ని ఎదిరించలేక, నన్ను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుంది నా పాప. అప్పటి నుంచి ఆ ముద్దు పేరు నా పేరులో పెట్టుకుని పాపారావుగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా నిలిచాను. యథాశక్తి ప్రేమికులు అడక్కపోయినా భయపెట్టో బెదిరించో నా చేతనైన సహాయం చేస్తున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు సార్. మీరు అలాగే కంటిన్యూ చేయండి. కానీ మేమిద్దరం ప్రేమికులం కాదు గనక మా ఇద్దరిని కాదు అని చెబితే నమ్మడానికి నేను నోట్లో పై పెట్టుకున్నాను కానీ చెవిలో పువ్వు పెట్టుకోలేదు. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది. పేలిస్తే నీ తల ఠామ్మున పేలిపోతుంది. ముందు కారెక్కండి, ఇంటికెళ్దాం. చూడండి, ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం. వస్తున్నాం సార్. పదండి. ఒక్కసారి నాకు కనిపించిన ప్రేమికుల్ని విడిచిపెట్టడం నాకు అలవాట్లేదు. అది కాదు సార్, ఒక్కసారి ఈ గన్ను పక్కకు పెట్టి ఆ చెవిలా పారాయని చెప్తాను. అబే, ఆ తర్వాత నాకు తెలుసు అర్థం లేని హరికథ చెబుతానంటావు. అదేం కుదరదు. చూడు, మీలాగా పారిపోయే ప్రేమికుల్ని పట్టుకుని వాళ్లతో జూయెట్స్ పాడించి వాళ్లకు ఫస్ట్ నైట్ జరిపించి హాయిగా సాగనంపడం నాకు అలవాటు. ఈ దసరా పులి రంగుల డ్రెస్సులు విప్పేయండి. మీలాంటి వాళ్ళ కోసం ఎప్పుడూ నా దగ్గర డ్రెస్ రెడీగా ఉంటుంది. ఆ గదిలో బీరువాలో ఉంది, మార్చుకోండి. అది కాదండి అసలు. సార్, మీరు చెప్పినట్టుగా డ్రెస్ మార్చుకొచ్చేసాం. మమ్మల్ని చూసి ముచ్చటపడి మా ఇంటి దగ్గర తీసుకెళ్లి దించేయండి సార్. ఆపై
దింపేస్తే పారిపోదామనే. అంతేగా మరి. అదేం కుదరదు. నేను ముందే చెప్పాను, మీరు ఇంకా డ్యూయెట్లు పాడుకోవాలి, ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి, ఆ తర్వాత నేను మిమ్మల్ని హాయిగా సాగనంపాలి. రెడీ? అబ్బా నాకు పాటలు రావు సార్, కావాలంటే పద్యాలు వచ్చు. చలియో చల్లగా. అదే. చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది, పేల్చానంటే పాట ఏమిటి, దాని బాబైనా పరిగెత్తుకుంటూ వస్తుంది. రెడీ? తనకు దిన్న ఘమ్మాలే ఘమ్మాలే ఇది ఇంతేలే మామూలే ప్రేమించు సుదులు మించు మతులు పోయే వేళలో ఇక్కడ కాదు, పైన ఆడుకుందాం పదండి. తప్పదు నీకు తప్పుకోకు తప్పని నన్ను పెట్టబోకు నీవే నాగసి ఎక్కరమకటై ప్రేమ గండం దాటిపోదాం దంటగా అనుకుపోతే ఏమనుకోకు అని నాలో తొలి కోరికలగిలే ముద్దిచ్చే తొందరగా ధమాలే ధమాలే ప్రేమించు సుదులు మించు అతులు పోయే వేళలో దూరదర్శన కేంద్రం హైదరాబాద్. ఆపే పాట కంటిన్యూ చేయి. అవతలవాడు విన్నాడంటే ఖాళీ తేలుస్తాడో ఏం పాడో యమ గోళి ఏనాడో చేసిన పుణ్యం పండింది ఈనాడే లాలించు లవ్వు పెంచు దిమ్మ తిరిగే వేళలో శ్రీమత్ ప్రమాదరమణ గోవింద హరి ధమాలే ధమాలే ఇది ఇంతేలే మామూలే ప్రేమించు ముదులు మించు మతులు పోయే వేళలో ఝమాలే ఝమాలే కలిసొస్తాలే మనసిస్తాలే ఆడించు దయలు పెంచు ఎముడు వచ్చి వేళలో నువ్వు చెప్పేదంతా వింటుంటే సినిమా కథలా అనిపిస్తోంది అమ్మాయి. తలుచుకుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది పిన్ని. అతను రౌడీలతో ఫైట్ చేయడం, మేమిద్దరం కలిసి తప్పించుకోవడం, గన్ పాపారా వచ్చి మమ్మల్ని పట్టుకుపోవడం అంతా యాక్షన్ సినిమాలాగే జరిగింది. సినిమా అయితే శుభం పడంగానే చప్పట్లు కొట్టి బయటకు వచ్చేసి అమ్మాయి. నిజంగా జరిగే ప్రమాదాలకి చివరికి శుభం జరుగుతుందో అశుభం జరుగుతుందో కూడా చెప్పలేం. ఎందుకు వచ్చిన గొడవలమ్మా? ఆ ఉద్యోగం మానేయమ్మా. లేదు పిన్ని, ఇలాంటి గొడవలకే భయపడి మానేస్తే పిడికితనం అనిపించుకుంటుంది. అంతేనా లేక మానేస్తే ఆ అబ్బాయిని చూడడం కుదరదనా? ఓ పిన్ని, అయ్యో రామా, నీ సిగ్గు చూస్తుంటేనే అర్థం అయిపోయిందిలేమ్మా మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని. ప్రేమలో మొట్టమొదటి ఏం చేసుకుంటారమ్మా? ఏముంది, కళ్ళు కళ్ళు కలిసి చూసుకుంటారు. ఆ తర్వాత పో పిన్ని. అయ్యో రామా. ఏమండి, ఇదిగో కాఫీ. ఇవే తాగేస్తే ఓ పని అయిపోతుంది. అవును, ఆ రోజు ఇచ్చిన గుండమ్మ గారి మనవడు
గోపాలకృష్ణ సంబంధం సంగతి ఏం చేశారు? చేయడానికి ఏముందే, అబ్బాయి కొత్త టీ పొట్లంలా కళకళలాడుతూ కనిపించాడు. కట్నం కూడా అక్కర్లేదన్నాడట. పైగా పెళ్లికి ఏ అంగులు ఆర్భాటాలు కూడా అక్కర్లేదన్నాడట. అమ్మాయి నచ్చిందన్నాక ఇంకా ఆలోచించేదేమిటే? సరే నేస్తే ఓ పని అయిపోతుందిగా. ఆలస్యం ఎందుకు, సరే అనేయండి. అమ్మా నాన్న మీతో పెళ్లి కొప్పుకున్నారు. ఇక మీరే నా భర్త, నేనే మీ పాదదాసిని. అయితే అబ్బాయి గారు, ఇప్పుడు మీరు కట్టుకున్న కలెక్టరాన్ని వదిలేయడానికని తీసుకున్నారన్నమాట. అవునయ్యా, నీకేమైనా అభ్యంతరం? అభ్యంతరం ఏంటండి బాబు, పరమానందంగా ఉంటాను. మీకు మరో సంబంధం చూసి ఇంకోసారి కమిషన్ పుచ్చుకోవచ్చుగా నేను. మరో సంబంధం అని చెప్పి ఏదో ఒకటి కుదిరిస్తే లాభం లేదు. ఆ సిరిపురం సంబంధం చూడు. అదేనా ఆ లక్ష్మి గురించి చెప్పావే, ఆ పిల్లని సెటప్ చేయి. అయ్యా, మీకు ముందే సెలవు ఇచ్చాను. ఆ సంబంధాన్ని గుండమ్మ గారు మనోడు గోపాలకృష్ణకి ఎప్పుడో ఓకే చేసేసాను. ఎప్పుడో సెటప్ చేసావా? వాళ్ళు ఎంత ఇస్తారయ్యా? 1000 ఇస్తారు. అవునా? అది చెడగొట్టే అనుకో, నేను 2000 ఇస్తా. దాన్ని నాకు సెటప్ చేసిన మరో 3000, అంటే మొత్తం 5000. ఏది ఇంకొకసారి రానండి. 5. అయ్యా, తక్షణం వెళ్ళి ఆ సంబంధాన్ని దివ్యంగా చెడగొట్టేసి మీకు ఓకే చేయించేస్తాను. మీరు ఆ మాట మీద నిలబడండి. కానీ అలాగే. మంతులు, అయ్యా, నువ్వు చెప్పేది నిజమేనా, లేక చెప్పేస్తే ఓ పని అయిపోతుందని చెప్పేశావా? అక్కడే పొరపాటు పడుతున్నారు. చెప్పేస్తే ఓ పని అయిపోవడం ఏమిటండి? మళ్ళీ మీ అమ్మాయికి సంబంధం చూడవలసిన పని కూడా నా మీదే పడింది కదా. ఎంత ఘోరం అండి, నిజం తెలియకపోతే. అలాంటి దిక్కుమాల వాడికి మన అమ్మాయిని కట్టబెట్టి దాన్ని బతుకు నాశనం చేసేవాళ్ళం. ఇప్పుడు అర్థమవుతుందే పార్వతి. ఆ అబ్బాయి కట్నం ఎందుకు అక్కర్లేదన్నాడో, ఏ ఆర్భాటం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటానన్నాడో ఇప్పుడు అర్థమవుతుంది. మన అమ్మాయికి అర్జెంటుగా తాళి కట్టేస్తే తన విషయం బయటపడకుండా ఓ పని అయిపోతుంది అనుకున్నాడు. దొంగ పడవ. రేపేమిటే ఇలాంటి లుచ్చా సంబంధం కోసం ఒకరోజు ఆగడము, ఉత్తరం రాయడం కూడానా? మన పంతులు ఇవాళే వెళ్ళి అక్కర్లేదని చెప్పేస్తాడు. ఏమయ్యా? చేతం, మీ దగ్గర చాలా సార్లు దక్షిణ పుచ్చుకున్నామండి. ఈ మాత్రం సాయం చేయలేంటండి. ఇప్పుడే వెళ్ళి మీ సంబంధం వద్దన్నారు అని చెప్పి వచ్చేస్తాను. వీలైతే 2 చివాట్లు కూడా కలిపి చెప్పాయి, ఓ పని అయిపోతుంది. అలాగే, నోటుకొచ్చినవన్నీ అనేస్తాను. సరేనా? వస్తానమ్మా, సెలవు. ఏమిటి, ఈ గుండమ్మ మనవన్నే కాదన్నారా? అన్ని మాట్లాడుకుని పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్న తర్వాత ఆడపిల్ల వాళ్ళ దగ్గర నుంచి అక్కర్లేదనే అభ్యంతరం రావడమా? ఎన్ని గుండెలయ్యా వాళ్ళకి? అమ్మమ్మ, నా మీద రాకండమ్మా, నా తప్పేం లేదు. వాళ్ళు మీతో చెప్పమన్నారు, నేను మీకు చెప్పేశాను. ఏడ్చారు. వాళ్ళు చెప్పేదేమిటి గతవతి? నేను చెప్తున్నాను విను. వాళ్ళ సంబంధం మాకు అక్కర్లేదు గనక అక్కర్లేదు. నా మనవడికి దొరసాన్ లాంటి పిల్లని చూసి వాళ్ళ వాకిల ముందే పందిరేసి జామ్ జామ్ అని పెళ్లి జరిపిస్తాను. ఈ సంగతి వెళ్ళి వాళ్ళతో చెప్పు. అది ఆ మాట మీద నిలబడండి. నేను ఈ విషయం వెంటనే వెళ్ళి చెప్పేస్తాను. వస్తాను. నాయనమ్మా, నువ్వు పందిరు ఎక్కడేసినా సరే, నేను మట్టుకు లక్ష్మిని తప్ప ఇంకే దోస్తాన్ని చేసుకోను. ఓరే నాపు సన్నాసి, వాళ్ళు వద్దో మొర్రో అంటుంటే నీకు సిగ్గులేదు? వాళ్ళు ఏం చెప్పినా నువ్వేమన్నా, నేను పెళ్ళంటూ చేసుకుంటే లక్ష్మిని తప్ప ఇంకెవరిని చేసుకోను. నువ్వు నాకు ఇంకేం సంబంధాలు చూడక్కర్లేదు. వస్తా. ఒరే ఒరే, ఏం కాలము, ఏం పిల్లలు. సరోజ, ఆకాశం సాక్షిగా, ఈ చెట్టు బ్రాంచీల సాక్షిగా, నువ్వు వేసుకున్న ఈ అందమైన డ్రెస్సు సాక్షిగా మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకుందాం. అందుకు గుర్తుగా నీకు ఈ కానుకిస్తున్నాను. నువ్వు ఇలా సిగ్గుపడ్డం చూస్తుంటే రేపు మనకు పెళ్ళయ్యాక నన్ను ఆఫీసుకు పంపించేటప్పుడు నేను పెట్టే ముద్దుకు నువ్వు ఎలా సిగ్గుపడతావో అలా ఉంది. అదేంటండి, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంటున్నారు, మరి నేను ఆఫీస్కి వెళ్ళాలిగా? ఇంకా నయ్యం, పెళ్ళయ్యాక కూడా ఆఫీసు, ఫైల్స్, అకౌంట్సేనా? చక్కగా ఇంటి పట్టునుంటూ నాకు వంట చేసి పెడుతూ సాయంత్రం నేను వచ్చే టైంకి టిఫిన్, కాఫీ చేసి తల నిండా మల్లెపూలు పెట్టుకుని నా కోసం వీధి గుమ్మం దగ్గర ఇదిగో ఇలాగే ఎదురు చూస్తుంటే నేను వచ్చి... కాదండి, నేను ఇంటి వంట మనిషిని అనుకుంటున్నారా లేక ఇంటి కాపలా మనిషిని అనుకుంటారా? అలా అయితే నన్నెందుకు చేసుకోవడం? గుండెకి ఎత్తి పిండి వంటలు చేయటానికి, కర్ర పుచ్చుకుని ఇంటికి కాపలాగా ఉండటానికి వీలుగా కండబలం ఉన్న రౌడీ టైప్ ఆడదాన్ని చూసి చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడగా మాట్లాడుతూ పెళ్ళైన తర్వాత కూడా ఉద్యోగం చేస్తానంటే నాకు కుదరదు. అసలు ఇల్లాలంటే ఏమిటి? ఇంటి పట్టు నుండే ఆలు అని. మీకు వీలైనట్టుగా వెధవద్దాలు చెప్తే నాకేం కుదరదు. ఇంటి పట్టిన బానిసగా పడుండడం కంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ఈ ఉంగరం తీసుకెళ్లి మీ పాదయాత్ర పడుండేదానికే ఇవ్వండి. సరోజ, ఏమిటండి? ఒళ్ళు పొగరెక్కి కళ్ళు నెత్తికెక్కి నిన్న వాగిన వాగుడికి నన్ను మన్నించు. మనస్ఫూర్తిగానే అంటున్నారా? అవును సరోజ,
ఇక ముందు నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటాను. పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తా అన్నా ఎస్ అంటాను, ఊళ్ళో వెళ్తానన్నా ఎస్ అంటాను. మీరు చెప్పేది నిజమేనా? అవును సరోజ, నన్ను మన్నించు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత మాట ఎందుకండి, మీరెప్పుడూ నావారే. సరోజ. సరోజమ్మా, సరోజమ్మా, ఏమిటండి? ఇవి మేనేజర్ గా చూడాల్సిన ఫైల్స్ అమ్మా, పెండింగ్ లో ఉండిపోయాయి. ఇవి కాస్త మీరు చూసేస్తే. ఆయన వర్క్ చూడాల్సిన కర్మ నాకేమిటి? ఆయన ఒంట్లో బాగోలేదని సెలవు పెట్టారమ్మా. సెలవు పెట్టగలవారు ఆయన ఒక్కరే అనుకుంటున్నారా? నేను సెలవు పెడతాను. ఇదిగోండి. అమ్మా సరోజ, ఇంత పెందలాడే వచ్చి మంచం మీద వాలిపోయావేమిటి? ఏం జరిగిందమ్మా? ఆ కళ్ళలో నీళ్ళేమిటి? ఆ అబ్బాయికి నీకు ఏమైనా గొడవ వచ్చిందేమిటి? అతని విషయం నా దగ్గర ఎత్తు పిండి. అయ్యో రామా, నీ మాటని బట్టి అర్థమవుతోంది అతనితో ఏదో గొడవ వచ్చిందని. అమ్మాయి, మొన్న నేను చూసిన సినిమాలో ఏం జరిగిందో తెలుసా? హీరో హీరోయిన్ మధ్య మాట మాట వచ్చి గొడవ వచ్చింది. ఒక రోజంతా అలాగే అలిగి ఎవరి దారిన వాళ్ళు ఉంటారు. ఇంకో రోజు ఉండలేక అట్నుంచి హీరో ఇట్నుంచి హీరోయిన్ చేతులు చాపుకొని ఒకరినొకరు పిలుచుకుంటూ పరిగెత్తును వచ్చి కౌలించేసుకున్నారు. అంటే ఇప్పుడు నన్ను చేతులు చాపుకొని అలా రోడ్డు మీద పరిగెత్తమంటావా? అయ్యో రామా, అది సినిమా గనక సరిపోయింది. నిజంగా నువ్వు పరిగెడితే పిచ్చిదాను అనుకుని పోలీసులు పట్టుకుంటారు. ఇంతకీ నువ్వు అనేదేమిటి? ఏముందమ్మా, గొడవలనేవి సర్దుబాటు చేసుకోవాలే తప్ప పంతాలు పట్టింపులని బిగుసుపోకూడదు. అతనేమైనా అన్నాడనుకో నువ్వు మన్నించాలి, నువ్వేదైనా అన్నావనుకో అతను మన్నించాలి. అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు. ఆడపిల్ల పచ్చిమిరపకాయ బజ్జీ లాంటిది. చూడ్డానికి అందంగానే ఉంటుంది, కానీ కొరికితే కారలా మంటెక్కిపోతుంది. ఎవరెవరెవరెవరే, నువ్వు ఆడపిల్లని పచ్చిమిరపకాయ బజ్జీతోనూ పకోడీ పొట్లంతోనూ పోలుస్తావేంట్రా బుద్ధి లేకుండా? ఆడపిల్ల అందమైన చందమామలాంటి, ఆడపిల్ల చూపు వెన్నెల కన్నా చల్లనిది. ఏడిసావు పెద్ద కవిగాడిలాగా చందమామ వెన్నెల అంటూ వెదవ కోతల కుయ్యక. నేనన్నట్టుగా 100% పచ్చిమిరపకాయ బజ్జీ పోలికే కరెక్ట్. లేకపోతే ఆ సరోజ ప్రేమగా నేను ఇచ్చిన ఉంగరాన్ని పేడ పురుగును విసిరేసినట్టు నా ముఖాన్ని విసిరేస్తుందా? నువ్వు కూడా ఉంగరం తీసుకెళ్లి అమ్మాయి మొహం మీద కొట్టు. ఇది ఐడియానా? ఒరే చిన్నాడా, ఆ సరోజ లేకుండా నేను ఎలారా బ్రతకడం? నీ సమస్య అలా ఉంచురా. ఒరే, నా సమస్యకు నువ్వు పరిష్కారం చెప్పు, నీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను. ఎలా ఉంది? బాగుంది. సరే, ముందు నేను గురువులా నీ సమస్యకు పరిష్కారం చెప్తాను, ఆ తర్వాత నువ్వు నా పాలిట గురువు అవుతూ గాని. అలాగే. శిష్య, ఏమిటి నీ సమస్య? గురువా, అన్నీ తెలిసి కూడా నన్నే చెప్పమని ఇలా హింసించడం నీకు తగునా? ఐఎమ్ సారీ. శిష్య, పెళ్ళయ్యాకొచ్చే గొడవల గురించి పెళ్లికి ముందరే అలరెందుకు నాయనా? ఆ అమ్మాయి చెప్పిన వాటన్నిటికీ ఊనేసి మూడు ముళ్ళు వేసాక చచ్చినట్టు తనేది దారికి వస్తుంది. ఆహా, ఏమి సెలవిచ్చావు. గాడ్ బ్లెస్ యూ. శిష్య, నీ సమస్య నాకు తెలుసురా. ఆమెకు నీకు ఇష్టమైన తర్వాత మధ్యలో ఈ ఎద్దు లాంటి పెద్దలు గొడవ ఎందుకురా? ఓ మంచి ముహూర్తం చూసి తేగ మసాలా వన్న తన్నుకు పోయినట్టుగా ఆ పిల్లలు నువ్వు ఎత్తుకొచ్చాయి, మీ ఇద్దరు పెళ్లి దగ్గర నేను జరిపిస్తాను. ఆహా, ఏం సలహా ఇచ్చావురా పెద్దాడా. కానీ ఆ డాగా మసాలా వడ ఉపమానాలే బావులేవురా. పర్వాలేదు. ఇనపూసా మెడకి మెలి ఆ లేడీ బ్రూస్లీ కూడా వచ్చి ఉంటుంది. వచ్చిందా అండి? ఎవడి మీ కాళ్ళ దండం పెడతానండి, నన్ను ఏం చేయాలి చెప్పండి. అబ్బే, అది కాదండి, ఇది వరకు మిమ్మల్ని నా స్నేహితురాలతో బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ అండి. అయితే ఇప్పుడు నన్ను హింసించే ప్రోగ్రాం లేదు కదండి? లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంతకీ మీ బ్రదర్ పెద్ద గోపి గారు ఉన్నారా అండి? ఉన్నాడండి. చాలా దీనంగా, హృదయ విదారకంగా యుద్ధ ఖైదీలా బాధపడుతున్నాడు. గుండె కూడా పగిలే అవకాశం ఉందని తెగ ఫీల్ అవుతున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు వెళ్ళి కాస్త చూడండి ప్లీజ్. వెళ్ళండి. లక్ష్మి. ఏమండి, తొందరపడి ఉంగరం విసిరి మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను, నన్ను మన్నించండి. అదేమిటండి అని నువ్వు నన్ను తిట్టాలే గాని మన్నించమని అడగకూడదు సరోజా. లేకపోతే పెళ్ళైన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తానంటే నేను కాదంటవా? నేను చేసిన పాపానికి
ఈ మేడ నుంచి కిందకు దూకేస్తే కానీ నాకు ప్రాయశ్చిత్తం లేదు. అదేమిటండి అంత తప్పు మీరేం చేశారు? చేయలేదంటావా? అయితే నేను చెప్పిన పని చేస్తానంటావా? చెప్పండి, చేస్తాను. పంచుకోవాలి నువ్వు నాతో. ముందు ఈ చీర్స్ తిని తర్వాత జీవితాన్ని. పొద్దు మనకు పట్టు చెదరని కూరేయని కట్టు పెదవి ముడితో కరిగిపోయే ఈ హాయిని కౌగిలి కోటను కట్టేయని కోరిక ఉరికే వయస్సుని కొమ్మల్లో పువ్వుల్ని కొంగెక్కి కూసిందే ఈడు గమ్మత్తు నవ్వుల్లో గుమ్మెత్తి పూసిందే ఈనాడు కట్టు పెదవి ముడితో కరిగిపోయే హాయిని వయ్యారి నడుమెక్కి ఉయ్యాల ఊగింది సోకు పుచ్చెళ్ళ ఉచ్చులు అల్లాడిపోయిందే నాజూకు ముచ్చట్లలో మరగాలి వద్దు మనకు వద్దు చెదరని కూరేయని కౌగిలి కోటను కట్టేయని కోరిక ఉరికే వయస్సుని కట్టు పెదవి ముడితో కరిగిపోయే హాయిని రొమాంటిక్ సీన్ లో క్లైమాక్స్ మ్యూజిక్ లాగా ఈ గొడవ ఏంటి చూద్దాం. ఏమిటా పని బుద్ధి లేకుండా? ఎంతగా ఇచ్చాను తలపెట్టావు. ఏమిటి తల్లి, నిన్ను కన్నందుకు మా కడుపులో చిచ్చి పెట్టిపోదాం అనుకుంటున్నావంటే జీవితాంతం మేము ఏడుస్తూ గడపాలనుకున్నావా అమ్మా? నేను బ్రతికి ప్రయోజనం ఏముందమ్మా? సత్యం సాధిస్తావే.
బ్రతికి నేనెవరిని ఉద్ధరిస్తున్నాను కనుక కట్టుకున్నవాడు కట్నం కోసం తన్ని తగలేస్తే కన్న వాళ్ళ గుండెల మీద కుంపటిలా బ్రతికే బదులు సావటమే మంచిదమ్మా. సావిత్రి గారు, సావటం పిరికితనం అనిపించుకుంటుంది. భర్తకు బుద్ధి చెప్పి అతన్ని దారిలోకి తెచ్చి కాపురం నిలబెట్టుకోవాలండి. అలా కాక ఆడది చేతగాండాలా సావడం దౌర్భాగ్యం అండి. అవునమ్మా, ఏనాటికైనా అతను మారి తప్పకుండా తిరిగి వస్తాడు. ఆశతోనే ఇంతకాలం బ్రతికాను, ఇంకా ఆశ లేదనిపించింది. అదే పొరపాటు. మీదేం దురాశ కాదుగా. చేసుకున్న వాడితో కాపురం చేయాలనుకుంటున్నారు, అదెందుకు తీరదు? కట్నం కోసమే పెళ్లి చేసుకుంటే ఎలా తీరుతుందమ్మా? మా అల్లుడు గారు పరమ మూర్ఖుడు. నేను ఎన్నిసార్లు వెళ్లి కాళ్ళ వేళ్లా పడి బ్రతిమాలినా కాస్త కూడా కనికరించలేదు. సీతాపతి గారు, ఇంకా మీరు దిగులేం పెట్టుకోవద్దు. మీ అమ్మాయి కాపురం మేము నిలబెడతాం. ఎలా బాబు? ఎలాగని మాత్రం అడగండి. అతనికి బుద్ధొచ్చి సావిత్రి కాలమే పడేటట్టుగా చేస్తాం. అవునండి సావిత్రి, అతనిలో మార్పు వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి తొందరపాటు పని చేయకూడదు. అవునమ్మా. సరోజ, దీనికి ఒక మహత్తరమైన ఐడియా చెప్తాను. ఏంటి బాబు, టీ ఒకటి మిక్స్ చేయమంటారు? ఏంటి వచ్చే స్టీవ్ ఏంటి చీరలా? చీరలు కావాలంటే తులసి మనకోగలండి. చీరలు కాదయ్యా, చీర్స్ టీ. అవును, నువ్వు ఎప్పుడైనా నీ కొట్లో టీ తాగుతావా? చిచి లేదండి. ఆ ముసలాయన ఆయన గారు ఇక్కడే తాగుతారండి పాపం. అందుకే నువ్వు ఇచ్చిన అడ్డమైన టీలు తాగబట్టి ఆయన అలా ఉన్నాడు. అదే గనుక నువ్వు చీర్స్ ఇప్పుడు వాడుంటే నీలాగా నాలాగా ఆయన ఆరోగ్యముగాను ఆనందముగాను ఉల్లాసముగాను ఉత్తేజముగా ఉండేవారు. అందుకే ఎల్లప్పుడూ వాడాలి చీర్స్ టీ. ఏంటి బాబు, మీరు చెప్పే ఈ టీ చుట్టుపక్కల ఎక్కడ దొరకదే? ఇన్సల్ట్. ఇదేమైనా పారేసుకుని వస్తువా దొరకడానికి? పక్క సిటీకి వెళ్తే దొరుకుతుంది, లేకపోతే మాకు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే వస్తుంది. పర్వాలేదు, అర్జెంట్ గా నాకు వీళ్ళందరికీ ఈ టీ కలుపు. దీని రుచి ఏమిటో ఊరందరికీ తెలుపు. ఐదు కలపమంటారే? చేసి ఐదేమిటి, ఎన్నైనా తాగొచ్చు. ప్రస్తుతం అంత ఓపిక లేదు, ఓ టీతో సరిపెట్టుకుంటా తొందరగానే. అలాగే బాబు. అమ్మయ్య. Come on. కూర్చోండి సార్. నమస్తే. ఏమిట్రా పుస్తకం? రై, ఈ పేపర్లో వార్తలు చదివి కాస్త నాకు చెప్పరా? నీ మొహం సంతకెళ్ళా. నాన్న, ప్రతిరోజు వార్తలు చదవమని నన్ను చంపకపోతే నువ్వే చదువుకోవచ్చు కదా. నాకు చూపు కనపడక ఏడుస్తున్నాను కదరా, నీ మొహం సంతకెళ్ళా. ఇంకెవరి చేతన చదివించుకోవచ్చుగా, నేను దొరికానా? బళ్ళో పిల్లల్ని చదవమని అడిగితే 5 పైసలు 10 పైసలు అడుగుతున్నారా వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. సర్లే. కట్నం ఇవ్వని నేరానికి ఓ కోడలు నడువు విరగొట్టిన మామగారికి కఠిన శిక్ష, భర్తకి కారాగార శిక్ష. ఇవెక్కడి వార్తలురా, నీ మొహం సంతకెళ్ళా? చూస్తే మన బాబత్ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉన్నాయే వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. పోలీస్, ఫాలో మీ. ఇన్స్పెక్టర్, ఇతరే మా సావిత్రి మొగుడు మోహన్. ఏ మిస్టర్, కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా? తెలుసు సార్, నేను ఎవరైనా తీసుకుంటుంటే తిడుతూ ఉంటాను సార్. అవునండి, మా వాడికి ఎప్పుడూ అదే పనండి, మీ మొహాలు సంతకెళ్ళా. షటప్. కోతలు కోసారంటే తోకలు కోసేస్తాను, సారీ షూట్ చేస్తాను. నువ్వు కట్నం పేరుతో మీ ఆవిడని తరివేసినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. లేదు సార్, మా ఆవిడ పురుటికి పుట్టింటికి వెళ్ళింది సార్. పురుడు పుట్టిల్లు అన్ని అబద్ధం సార్. కట్నం డబ్బు కొంత ఇవ్వలేదని ఆ అమ్మాయిని వదిలేశారు సార్ ఇతను. లేదు సార్, దైవ సాక్షిగా. మీ ఆవిడ్ని ఇక్కడి నుంచి సవ్యంగా ఏలుకుంటారని ఈ పేపర్ మీద రాసిచ్చావా? సరే సరే, లేదా బొక్కలో తోసి డొక్కలో లాఠీతో కొళ్ళ పొడిచేయగలను. ఏ కానిస్టేబుల్స్, మిమ్మల్నేనయ్యా అరెస్ట్. వద్దు సార్, కాగితం మీద రాసిస్తాను సార్, నన్ను అరెస్ట్ చేయకండి సార్. వీళ్ళెక్కడ దొరికారా మన ప్రాణాలకి? వీళ్ళ మొహాలు సంతకెళ్ళా. మేమెక్కడా దొరకలేదు మీకు, మీరే మాకు దొరికారు. సంతకెళ్ళా పొంతకెళ్ళని వాగేవో నిన్ను కూడా బొక్కలో దోసేస్తాను.
మన రిపోర్ట్ లో వచ్చినట్లు మన వేషాల్లో తిరిగే దొంగలా ఉన్నారు సార్ వీళ్ళు. చెక్ చేస్తే వాళ్ళ విషయం తేలిపోతుంది. పోనీ చెప్పు పోనీ. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఏ టౌన్ కి చెందిన స్టాఫ్ మీరు? అదేమిటి సార్ అలా అంటారు? మనము పోలీసులు. మేం పోలీసులమే. మీరు పోలీసులు అవునో కాదో తేలాలి. పదండి పోలీస్ స్టేషన్ కి. సార్ వీళ్ళు దొంగ పోలీసులే, పారిపోతున్నారు. చూస్తారా పట్టుకోండా. వీడు దొంగ ఇన్స్పెక్టర్ సార్. నాకు ఇందాక నుంచి అనుమానంగా ఉంది. అరెస్ట్ చేయండి సార్ వీడిని. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. వీడు ఇక్కడ వినేదేమీ లేదు. పోలీస్ స్టేషన్ కి పదండి, మీ జాతకాలు తేల్చేస్తాను. అది కాదు సార్, అది ఆ మాట వినండి సార్. వీడు సార్ అది కాదు సార్, మేము మీరనుకుంటున్నట్టుగా పోలీస్ డ్రెస్ లో నాటు బాంబులు వేస్తే నక్సలైట్లు కాదు సార్. షటప్. నాతో పెట్టుకున్నా ఉంటే మూతి పళ్ళు ఆలుగొట్టేస్తాను. మీతో పెద్ద గ్యాంగ్ అని నాకు తెలుసురా. ఆ పారిపోయిన నలుగురు కూడా గుండెలు తీసిన బంట్లు అయి ఉండాలి. వాళ్ళు గుండెలు తీసిన బంట్లు, ఊపిరితిత్తులు తీసే తొత్తులు కాదు సార్. వాళ్ళు నాటకాల వాళ్ళు. చీప్ గా మాట్లాడి నేనే తీసుకొచ్చాను. అవును సార్, వీళ్ళు వేషాలు వేసింది నేను వీళ్ళకి తోడుగా ఉంది. ఒక మంచి పని చేయడానికి, ఒక కాపురం నిలబెట్టడానికి సార్ అని కట్టుగా చెప్తే నమ్మేస్తాననుకున్నారా? ఒరేయ్, ఆ నలుగురు పేర్లు, మీ ముఠాలో ఉన్న వాళ్ళ ర్యాంకులు చెప్పరా. చెప్పు చెప్పు. ఎక్కడ కొడవండి బాబు, మీకేమైనా బీపీ అలా అయిపోతున్నారు? మాకు అసలు ముఠా లేదు, ర్యాంకు లేదు. వాళ్ళ ర్యాంకుల గురించి మమ్మల్ని అడుగుతారేంటి? మేము కూడా వాళ్ళకి పారిపోయినా. ఎక్కడికి పారిపోతారా? ఈ రాత్రికి మిమ్మల్ని లాకప్లో పడేస్తాం. ఆ తర్వాత మా కానిస్టేబుల్లో ఎవరికి బోరు కొడితే వాడు మిమ్మల్ని చావు కొడుతూ ఉంటాడు. సార్ పోనీ మాకు తెలిసిన పెద్ద ఆయన రప్పించడానికి ఈ ఫోన్ ఒకసారి వాడుకోండి. ఇప్పుడు కాదు, రేపు పొద్దున. 405. ఎస్ సార్. ఈ అమ్మాయికి కప్స్ తీసి ఆ సెల్లవి. ఓకే సార్. ఇద్దరిని ఒకే సెల్లో పెట్టామా? ఇదేమన్నా పోలీస్ స్టేషన్ లో సెల్ అనుకున్నావా? నీ పెళ్లి రోజు శోభనం కదా అనుకున్నావా? 403. ఎస్ సార్. ఇతని బట్టలు ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. ఇతనికి ఆ బట్టలు మార్పించి ఆ రెండో సెల్ అవి. అలాగే సార్. వెళ్ళ రావయ్యా. సార్ టైం ఎంత సార్? వాచి లేదే. పర్వాలేదులేండి. ఎంతసేపు వెయిట్ చేయను? ఎవరో వస్తున్నారు. ఏంటండి హఠాత్తుగా మీరు ఇలా మా ఊరు వచ్చారు? అర్జెంట్ గా మన విషయం సెటప్ చేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. మా పెద్దవాడి ఇచ్చిన సలహా ప్రకారం నేను వెంటనే పట్టణం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే నేను మీతో లేచి చేయమంటారా? లేచి రావడం ఏంటి? నువ్వు నడిచి వస్తావు లేకపోతే బస్సులో వస్తావు? మా నాన్నగారికి తెలిస్తే? శంభో శంకర. అందరికీ తెలిసేట్టుగా మన బాణసంచాట పక్క పేలుస్తూ బయలుదేరుతావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చూడు, ఈ ఊరు నుంచి ఆఖరి బస్సు రాత్రి 9 గంటలకి. నువ్వు కరెక్ట్ గా ఆ టైం బస్ స్టాప్ వచ్చి నేను బస్ కింద పైన వెయిట్ చేస్తుంటాను. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. అది కాదండి. రమ్మన్నాను కదా. ఎవరో వస్తున్నారు. ఇదిగో, నువ్వు ఇలాంటి సందేహాలు అనుమానాలు పెట్టుకుని ఆలస్యం చేసావనుకో, మీ వాళ్ళు నేను ఏ సన్యాసం కట్టబెడతారో ఆ తర్వాత నేను సన్యాసం పుచ్చుకుని ఏ హిమాలయ పర్వతాల దగ్గర సెటిల్ అయిపోవాలి. అలాంటి మాట్లాడకండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. తప్పకుండా వచ్చేస్తాను. వెరీ గుడ్. సరిగ్గా 9 గంటల బస్ స్టాప్ వచ్చాయి. అంతవరకు నాకు ఇక్కడ ఏం పని లేదు కనుక ఓ పని చేస్తాను. పక్క ఊర్లో మా జిఎస్టీ ఏజెంట్ ఉన్నాడు. వాడి సేల్స్ అవి చాలా డల్ గా ఉన్నాయట. ఓసారి పరామర్శించి కరెక్ట్ గా 8 o'clock అలా వచ్చేస్తా. అలాగేనండి, నేను వస్తాను. మరి నీ గురించి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తమరు ఇలా వస్తారా? ఏమైంది? నమస్తే సార్. ఒకసారి నైట్ డ్యూటీలో ఉన్న మీ పోలీసులు పిలవండి సార్. ఎందుకు? నా మనశ్శాంతి కోసం పిలవండి సార్. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ సార్. 1, 2, 3. ఈ రాత్రి తెల్లవారులు మీ ముగ్గురు నా దగ్గరే ఉండండి సార్. మీకు నేను కాపలా కాస్తాను. నాయన రిక్షా తొక్కేవారు కాస్త త్వరగా తొక్కుతారా? తొక్కమని నన్ను అడగవలెలా, తొక్కమంటే తొక్కనా. బాబు ఈ పాటలేండి నాయన. నా గొంతు కొంచెం బాలసుబ్రహ్మణ్యం గొంతులా ఉంటుందని నాకు అనుమానం అండి. నేను ఫుల్గా పాడతాను. నాది అలా ఉందో లేదో విని చెప్పండి. ఇదిగో, నువ్వు ఇప్పుడు గాన కచేరీ ఏం పెట్టక్కర్లేదు. బాలసుబ్రహ్మణ్యం గొంతు కంటే నీది 1000 రెట్లు బెటర్ అయ్యా. నేను ఒప్పేసుకున్నాను కదా. మరి అలాంటప్పుడు ఓ పాట వెళ్ళచ్చు కదండి. ప్రేమేనే రమ్మౌనా నాపై. నువ్వు పాటలు పాడటం మొదలు పెట్టి నా పాటల దేవుడికి ఎరుక. ఇదిగో, నీకు 2 రూపాయలు ఇస్తానా? కాదు, 5 రూపాయలు ఇస్తున్నాను. నువ్వు పాటలు పాడడం బానే. బాబు, నా కాళ్ళు పట్టేసినాయి, అస్సలు తొక్కలేకపోతున్నానేటి. ఒరే ఒరే ఒరే, నిన్ను కింద పడేసి తొక్కేయ. నువ్వెక్కడ దొరికేవరా నా ప్రాణానికి? నువ్వు వెనక్కొచ్చి కూర్చో, నీ తొక్కుతాను. దిగో. ప్రేమే నేరమౌనా నాపై. ఆపరా.
శారీరక శ్రమ కాకుండా మానసికంగా కూడా క్షోభ పెడుతున్నావా? మనిషిని చూసి తక్కువ ఏటు తొక్కేది గలగల పట్ల నీకు పాట పాడమని నేను ఎప్పుడో మానేశానండి. రేట్లు వేసుకోవడం రాదు. ఎవడా ఈడు? మీరు తొక్కండి. నువ్వు మాట్లాడకుండా కూర్చో. ఈ గ్రామ ప్రజల్ని నన్నే గుర్తావరా? అయ్యి బాబోయ్, నేను రిక్షాలో కొడుకుని కాదు సార్, నేను జిఎస్టీ కంపెనీ ఏజెంట్ సార్. సార్ టైం ఏంటి సార్? 9. అయ్యి బాబు నన్ను వదిలించాలి. వెళ్ళేది మందు కొట్టే రిక్షా తొక్కే నీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే వదిలిపెట్టకూడదు. ఏంటో ఆ ప్రెసిడెంట్ రిక్షా మీద కొడుతున్నప్పుడు చూసి లేచి మాట్లాడడం తెలీదా? దండం పెట్టాను సార్, నన్ను వదిలింది సార్ ప్లీజ్ సార్. తెల్లారే దాకా నేను వదిలిపెట్టేది లేదురా. నీకు బుద్ధి చెప్తాను పదా. అది కాదు సార్, చెప్పి మాట వినండి సార్. ఏమండి, విజయవాడ వెళ్లే బస్సు? అవునమ్మా, ఇదే ఆఖరి బస్. సెకండ్ పారిపోదామని ప్రయత్నించావో మా కుక్క నీ పిక్కట్టుకుంటుంది. పిక్క నీకు అక్కర్లేదనుకుంటే ప్రయత్నించు. ఈ రాత్రికి ఇలా ఉంటేనే నీకు బుద్ధి వస్తుందిరా. హలో, నమస్తే. నువ్వు చేసింది చెయ్యాలా? ఇక్కడ పరుగులాలు. సరోజా, రాత్రి నీకేం ప్రమాదం జరగలేదు కదా? అసలే పోలీస్ స్టేషన్, పైగా వీళ్ళందరి మొహాల్లోనూ రౌడీ కళ ఉట్టి పడుతుంది. ఏం జరగలేదు కానీ మీరేం కంగారు పడకండి. ఏమయ్యా, రాత్రి మీ వాళ్ళు ఎవరినో రమ్మని ఫోన్ చేశావు, ఎవరూ రాలేదేమిటి? వస్తారు సార్, గన్ పాపారావు గారిని, మాలాంటి కుర్రకార మీద జాలి దయా కలిగిన పెద్ద మనిషి, రావాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. గోపి, ఫోన్లో నీ మాట విని పరిగెత్తుకుంటూ వచ్చేసానయ్యే. గంట వచ్చాడినా మిమ్మల్ని ఏమైనా కాల్ చేద్దామనా? కర్ణుడికి కవచకొండల్లాగా ఈయన చేతిలో తుపాకీ ఉంటుంది. ఆ తర్వాత నేను చెప్తాను. ఈ తుపాకీలో ఒక తోట ఉంటుంది, అది పేలిస్తే ఎదుటివాడి తలకాయ డామ్ముని పేలిపోతుంది. అబ్బా, వీలున్నప్పుడు దీని చరిత్ర చెప్తాను. అసలేం జరిగిందో ముందు చెప్పండి. మా ఇంటి వారు సీతాపతి గారు ఉన్నారు కదండి. ఆ తర్వాత నేను చెబుతాను. ఓ కాపురాన్ని నిలబెట్టడానికి మీరు నాటకం ఆడితే మీరు నేరస్తులని అనుమానించి వీళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. హద్దులు మీరు మాట్లాడుతున్నారు. కోప్పడకండి సార్, నాతో పెట్టుకోకండి. దయచేసి వీళ్ళని విడిచిపెట్టండి. మీకు అవకాశం ఉంటే కట్నం కోసం పెళ్ళాన్ని వదిలేస్తానన్న ఆ దతవని అరెస్ట్ చేస్తానని బెదిరించండి. వాళ్ళు సవ్యంగా కాపురం చేసుకుంటే రేపు మీ లైఫ్ స్కెచ్ అంటే జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు ఈ మంచి పని గురించి కూడా రాసుకోవచ్చు. మరి వేళ మీద కేసు నాకు వదిలేయండి సార్, కావాలంటే నేను బెయిల్ ఇస్తాను. ఈ గన్ పాపారావు మాట అంటే ₹1,00,00,000 విలువ చేస్తుంది. వీళ్ళని వదిలేయండి సార్. వెంటనే ఆ మోహన్ గాడికి మినిమం 3 or 4 బోయికలు విరగొట్టడానికి ట్రై చేయండి. నాతో రండి. గోపి, కమాన్. మర్యాదగా ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఆ తర్వాత నేను చెబుతాను. కట్నం కోసం కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం బుద్ధి తక్కువ పనని, ఇక నుంచి చెప్పుడు మాటలు విని ఇలాంటి తప్పుడు పనులు చేయనని, జీవితాంతం నా పెళ్ళాంతోనే కాపురం చేస్తాను అని అందులో రాసుంది. బాగా చదివి బట్టి పట్టి మాకు అప్పచెప్పి మరీ సంతకం పెట్టు. వీడు నన్ను బెదిరించి బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు. ఏం చేయమంటావు? ఓర్నిమోహన్ సంతకెళ్ళా 10 మంది చేరి బలవంతం పెట్టి సంతకం పెట్టమంటే పెట్టనని చెప్పాలి కానీ నన్ను అడుగుతావేంట్రా సలహా? పెట్టను అని ఇతను చెబితే ఆ కోత కూసినందుకు ఇతన్ని, ఆ సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని కలిపి జైల్లో తోయడానికి ఎస్ఐ గారు వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టడమే కాదు, అక్కడికొచ్చి సావిత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఆ తర్వాత నేను చెబుతాను. క్షమాపణ చెప్పుకోకపోతే ఈ తుపాకీలో ఒక్కటే తోట ఉంది, అది పేల్చానంటే నీ తలకాయ డామ్మున పేలిపోతుంది.
మిస్టర్, ఆలోచించి ఆలస్యం చేశావంటే వరకట్న నిషేధ చట్టం కింద నిన్ను అరెస్టు చేయవలసి ఉంటుంది. అసలు ఇంతకీ మీరు నిజమైన పోలీసులా లేక ఇంత ముందు లాగే నకిలీ వాళ్ళ? నకిలీ వాళ్ళం అనే అనుమానం ఉంటే మాతోరా. ఆపే, ఆ తర్వాత నేను చెప్తాను. చూడు బాబు, ఒక్క రాత్రి వాళ్ళ స్టేషన్ లో లాకప్ లో ఉండి లాఠీ దెబ్బలు తింటే తెలుస్తుంది వాళ్ళు అసలు నకిలీయో. ఓర్ని మోహన్ సంతకెళ్ళా ఎందుకు వచ్చిన గొడవరా ఇది? సంతకం పెట్టేరా? ఇంకా ఆలస్యం చేశావనుకో మీ బాబు చెప్పినట్టు సంతకాటమే కాదు, హోల్ బాడీ జైల్లో కూర్చుంటుంది. ఆపే, అంతకంటే బెదరగొట్టకు. వారి ఇంటికి వెళ్ళి సంసారం చేయాలి. చూడు బాబు, నువ్వు వెంటనే సంతకం పెట్టి తొందరగా మీ అత్తారింటికి పారిపో. రండమ్మా రండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నన్ను గోపాలకృష్ణ గారింటికి తీసుకెళ్లాలయ్యా. ఊళ్ళో ఎంతో మంది గోపాలకృష్ణులు ఉంటారు. అడ్రస్ సరిగ్గా చెప్పండమ్మా. శివశంకర్ అగ్రహారం 30వ నెంబర్ ఇల్లు. ఏ అగ్రహారం అమ్మా? చిన్న అగ్రహారమా పెద్ద అగ్రహారమా? ఆయన నాకు అగ్రహారం అనే చెప్పారు. పెద్దదో చిన్నదో మరి. ఏ అగ్రహారమో తెలియకుండా ఈ ఊళ్ళో అడ్రస్ ఎతికి పట్టుకోవటం చాలా కష్టమమ్మా. నువ్వు ఉండరా, నాకు తెలుసురా బాబు గారు. ఆయన నీకు బాగా తెలుసా? బాగా తెలుసండి. ఏదో పల్లెటూరు నుంచి ఆడికి కావాల్సిన అమ్మాయికి రావాలని చెప్పారు. మీరే అనుకుంటానండి. నిజంగా చెప్పారా? నిజంగానే చెప్పారండి. నేనే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవయ్యా. రండి. అమ్మాయి గారు, మీరు రిక్షాలను కూకోండి. గోపాలకృష్ణ బాబు గారు లోన్ ఉన్నారో అది చూసి వస్తానండి. అసలు ఆయన ఇల్లు ఖచ్చితంగా ఇదేనంటావా? లేవరండి, 100 సార్లు ఆయన్ని నా రిక్షా బండిని దింపానండి. ఇక్కడ ఉన్నారో లేదో కనుక్కొస్తానండి. కొత్త పెట్టంటావా? ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు ఏంటి? పెట్టలో చెట్టు నుంచి కొట్టుకొస్తానండి. మీకెందుకండి? ఫ్రెష్ క్యాండిట్ ఎన్న ముద్దలాగా ఉంటది. 1000 రూపాయలు పారండి, లోపల కట్టుకొచ్చేస్తాను. 500 చాలేరా యాదావా? కిందసారి అవుతున్నావు పిచ్చిదాన్ని గొప్ప క్యాండిడేట్ అని అంటగట్టి 1000 రూపాయలు ఇచ్చుకున్నావు. అదేమో అందరినీ ఖర్చు చేసి పారిపోయా. ఆ లాస్ నాకు రికవర్ అవుద్దా ఏంటి? ఇదిగో 500, దాని నాన్న కట్టుకొచ్చాయి. వాళ్ళే మంచి బేరమేనండి. పొద్దు నేను 1000 రూపాయలు ఇస్తారనుకుంటా. అమ్మాయి గారు, గోపాలకృష్ణ గారు బయటికి వెళ్ళారంట, ఇప్పుడే వచ్చేస్తారు. ఆయన బాబాయ్ గారు అన్నారు, తాము లోపల తెచ్చింది. ఇదిగో బాబు, ఈ అమ్మాయి గారే మీ గోపాలకృష్ణ బాబు గురించి వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. నువ్వు వెళ్ళరా పోయా. హాయ్, వస్తానమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికే ఉందమ్మా, పనుండి బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. వాళ్ళ పిన్నిని పిలుస్తాను. ఈ లోపు నువ్వు తానం గట్రా చేసి కాసేపు రెస్ట్ తీసుకుందు గాని. అంతలో అబ్బాయి కూడా వస్తాడు. చేయి పార్వతి, పార్వతి. ఏమిటండి? ఈ అమ్మాయి మనకు చాలా కావాల్సిన అమ్మాయి. తానం అది చేశాక కూర్చోబెట్టి విషయాలన్నీ వివరంగా చెప్పు. మహాలక్ష్మిలా ఉన్నావు. రామారా, విషయాలన్నీ చెప్తాను, ఇందు గాని. మీరేం కంగారు పడకండి, అమ్మాయి తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. మాకు చాలా ఆశ్చర్యం. ఏంటి బాబు, మీ టీ కలపంటారా మా టీ కలపమంటారా? ఏదోటి కలపయ్యా. అవును, ఆ ఇంటి దగ్గర అంతమంది జనాలు ఉన్నారు, మన జిఎస్టీ గురించి చర్చించుకుంటున్నారా? అదే అదేం కాదు బాబు, ఆ ఇంటికి వెళ్ళాలని కూతురు లక్ష్మి అని పెళ్లిడికి వచ్చిన పిల్ల రాత్రి నుంచి కనిపించట్లా. రాత్రి నుంచి కనిపించడం లేదా? అందుకే పొద్దున్న నుంచి అంతా కలిసి గొడవ పడిపోతున్నారు. అంటే లక్ష్మి నా గురించి చూస్తూ వెళ్ళిపోయిందనమాట. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. సార్, ఇది విజయవాడ వెళ్ళే బస్సేనా? అదిగో ఉన్న ఒక్క బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందయ్యా. సార్, మళ్ళీ నెక్స్ట్ బస్ ఎప్పుడు? ఇక రేపటి వరకు బస్సులు లేవు. కట్నం మీద ఆస్తో ఎంతకాలం నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. అదే మాటండి, మీరు మళ్ళీ మంచి మనసుతో నన్ను చేరతీస్తే నాకంతే చాలు. చేరవేయడమే కాదు, ఇక ఈ జన్మలో మీ చేతిని వదిలిపెట్టి వెళ్ళరు. మా అల్లుడు గారిలో ఇంత పెద్ద మార్పు ఎలా తీసుకురాగలిగావయ్యా బాబు? అవేం అడక్కండి. చెప్పాలంటే పోలీసులు, లాఠీలు, లాకప్పులు, అందులో కలిసిన దోమలు అన్ని చెప్పాల్సి వస్తుంది. మీరు బాధపడతారు. వద్దులేండి. ఏది ఏమైనా మీరు మా అమ్మాయి సంసారాన్ని సరిదిద్దారు. మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి నాయనా. మిస్టర్ మోహన్, మళ్ళీ ఇంకెప్పుడైనా మీరు తోక జాడించినట్టు తెలిసిందంటే అమ్మో, ఇంకా జన్మంతా మా ఇంటి ఆవిడ వెనకాల తోకాడిస్తూ తిరుగుతానే తప్ప నేనెంతో తోక జాడిస్తాను. అమ్మయ్యా, ఓ సంసారం నిలిపాను, ఓ ఆలు మగల కలిపాను. సాధారణంగా ఇలాంటి సమయాల్లో నాలాంటి వాడికి సన్మానాలు చేసి దండలు అవి వేస్తుంటారు. నీ వల్ల ఆ మాత్రం లెవెల్ కాకపోయినా పోనీ కౌగిలింతో ఓ ముద్దో ఇచ్చి సన్మానం చేసుకో. అసలు వాళ్ళిద్దరినీ కలపడం మీ గొప్పతనం అన్నట్టు మాట్లాడుతున్నారేమిటి?
నా సహాయం నా సలహా లేకపోతే మీరేమీ చేయలేరు కనుక ఆ క్రెడిట్ అంతా నాదే. ఆల్ రైట్, ఆ క్రెడిట్ అంతా నీదేననుకో. ఆ కౌగిలింతో ముద్దో నేనే ఇచ్చి నేనే సమ్మానం చేసుకుంటాను. నాకేం అక్కర్లేదు. పోనీ నువ్వే ఇయ్యి. ఇదిగో మిస్, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకు. కమాన్, గివ్ మీ వన్ కిస్. కలాడినదో రవ్వంత నీలే తనడునే నాదిరే. ఆ పప్పులుడకని ఆటలలో అందాక సయ్యాట సగమే చాలులే. విడిగా ఉంటే ఏముంటది, ఒడిలోకొస్తే బాగుంటది. నీ చెక్కిలందితే చాలునులే, కంటికి పోతాను సరసాల కన్ను. రేగిపోనా రేసిరల్లే ఇప్పుడే, వయస్సు పిలుపు వరసగలిపే చిలిపిగా శృంగార లీలల్లో. నాతో నీ పందెమా, రావే నా అందమా. రావే రమణి ఆనక. నేను చెప్పిందంతా మీ బుర్రకెక్కినట్టేనా? బ్రహ్మాండంగా. రేపు సాయంకాలం నేను నీతో కలిసి మీ నాన్నగారి దగ్గరికి వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడాలి, అంతే కదా? వెరీ గుడ్. రేపు సాయంకాలం 4 గంటలకల్లా మీ రూమ్కి వస్తాను. మా ఇంట్లో గడియారం 5 కొట్టేటప్పటికి మనం మా ఇంట్లో ఉంటాం. ఒకవేళ మీ గడియారం చెడిపోతే? అబ్బా, జోక్ లేకండి, నాకు ఒళ్ళు మండుతుంది. రేపు సాయంకాలం 4 గంటలకు మీ రూమ్కి వస్తున్నాను. ఓకే. ఏమిటమ్మా మీరనేది? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజమమ్మా. ఇది సాలిగూడు లాంటిది. ఆ రిక్షా అప్పిగాడు నిన్ను వేరే 500 అమ్మేశాడు. ఇక మీదట నువ్వు కూడా ఈ నీచ బతుకు బ్రతకాల్సిందే. నేను ఇక్కడ ఉండను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మా లక్ష్మి, ఎక్కడికి వెళ్తానంటున్నావు? ఈ వీరయ్య గుప్పెట్లో చిక్కిన పిట్ట బయటికి ఎగడం అనేదే లేదే. నేను చెప్పినట్టు ఆ గదిలో మంచం మీద పడి ఉండాల్సిందే. మీకు దండం పెడతాను, నన్ను వెళ్ళిపోనివ్వండి. ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవడం కోసం పట్నం వచ్చిన నన్ను అన్యాయం చేయకండి. నన్ను వెళ్ళిపోనివ్వండి. ఏడుపులు మొత్తుకోళ్లు మొదలెట్టావా? మెత్తగా దన్నేస్తాను.
మరోసారి వెళ్తానన్నావా చర్మం వచ్చేస్తాను. సాయంత్రానికి ప్యాసింజర్లు వస్తారు. ఒక రోజు అలవాటు పడ్డావంటే రేపు నువ్వే రెడీ అవుతావులే. భారతి, దీన్ని రెడీ చేయవే. లక్ష్మి, నా తోబుట్టులా అనిపిస్తున్నావు. నన్ను ఎలాగైనా రక్షించక్క. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నన్ను బయటికి పంపేలా చేయక్క. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మనిషి మళ్ళీ వెళ్ళడం అనేది జరగని పనిమా. అలా అనకక్క, నన్ను ఎలాగైనా కాపాడు. చూడమ్మా, నేను పెద్దగా నీకేం సహాయం చేయలేను. కాకపోతే నువ్వు ప్రేమించిన అబ్బాయికి ఉత్తరం రాసిస్తే రహస్యంగా దాన్ని పోస్ట్ చేయిస్తాను. అప్పుడు అతను వచ్చి నేను కాపాడుకోవచ్చు. ఆయనకి నా పరిస్థితి తెలిస్తే తప్పకుండా వచ్చి నన్ను కాపాడుతారు. అయితే ఉండు, ఒక కార్డు ఇస్తాను, నువ్వు ఉత్తరం రాయి. గోపి, 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 గోపి. వచ్చేసావా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మన పెళ్లి గురించి మాట్లాడతాం పద. అయ్యో, మీకేమైనా మతిపోయిందా? ఏ ఒళ్ళంతా సబ్బు రాసుకొని వెళదాం అంటారేంటి? ముందు వెళ్ళి స్నానం చేసిరండి. అలాగే. సరోజా, కొన్ని సంవత్సరాలుగా ఈ వెధవ చేతులతో తోముకుని బోరు కొట్టేసింది. వెరైటీగా నీ అందమైన చేతులతో నా వీపు తోముతావా? సిగ్గు లేకపోతే సరే, వెధవ సరదాలు మీరు. వెళ్ళి స్నానం చేసండి, వెళ్ళండి. అన్నయ్య, అన్నయ్య లేడమ్మా, బజార్కి వెళ్ళాడు. చిన్ని బాత్రూమ్ లో ఉన్నాడు. సరోజు గారు, రాకూడని సమయంలో వచ్చానేమో, సారీ. మా అన్నయ్యకి ఉత్తరం వచ్చింది, ఇచ్చేయండి. మీ పాదదాసి లక్ష్మి టు గోపాలకృష్ణ గారు. ఎవరి పాదదాసి ఇవిడే? కాబోయే శ్రీవారి పాద పద్మములకు లక్ష్మి నమస్కరించి వ్రాయినది. మీరు చెప్పినట్టే ఇల్లు వదిలి వచ్చేశాను. వీర్రాజు అనే దుర్మార్గు చేతుల్లో చిక్కుకుపోయాను. మీరు నన్ను తక్షణం రక్షించకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదు. ఇంతకంటే వివరాలు రాయలేను. అడ్రస్ కింద రాస్తున్నాను. ఇట్లు మీ పాదదాసి లక్ష్మి. ఇందాక పరమాణంలో పురుగులాగా మా చెల్ల ఇచ్చినందుకు ఆ విషయం అలా ఉంచండి. మీ పాదదాసి లక్ష్మి ఎవరు? పాతదాసి. ఓహో, పాత పని మనిషా? అది లక్ష్మి కాదు, సూరమ్మ. పొద్దున్నే తొడవడానికి వచ్చి చీపురు కట్టుతో నన్నే కొడుతుందని పనులోంచి తీస్తే 2 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుంటాను. చాలండి, ఏవో కబుర్లు చెప్పి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని మీకు ఉత్తరం రాసిందిగా. సూరమ్మ గీరమ్మ అనే పని మనిషి అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని ఉత్తరం రాసిందా? రాస్తే నువ్వే కదా రాయాలి. అసలు మిమ్మల్ని నమ్మడం నాదే బుద్ధి తక్కువ. మీ మగాళ్ళంతా ఇంతే. మీ మొహం చూస్తేనే పాపం. సరోజ, మై గాడ్, ఈ ఉత్తరాన్ని బట్టి మా చిన్నాడి క్యాండిడేట్ లక్ష్మి ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. అది చూసి నా క్యాండిడేట్ అర్జెంట్ గా అపార్థం చేస్తుందన్నమాట. ఈవిడ సంగతి తర్వాత ఆలోచించచ్చు. ముందు లక్ష్మిని రక్షించాలి. వీర్రాజు, సత్యనారాయణ వీధి, విజయవాడ. ఏమండి, వీర్రాజు గారు ఇల్లు ఎక్కడ? కంపెనీయా? ఈ మధ్య వీర్రాజు ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడా? పెద్ద బిజినెస్ పెట్టాడు, అదే వాడి ఇల్లు. ఆహా, థ్యాంక్ యూ. హలో సావిత్రి గారు, మీరెప్పుడు వచ్చారు? నిన్నేనండి, పండగ కదా, అందుకని నాన్నగారు తీసుకొచ్చారు. వెరీ గుడ్. మా పెద్దోడు ఉన్నాడా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అదేంటండి? చిన్న యాక్సిడెంట్ జరిగింది. మా వాడు కూడా ఎవరన్నా ఉన్నారా? సరోజు గారు లేరు, వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ అన్నయ్య గారు హడావుడిగా వెళ్ళారు. ఓహో, అలాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. ఏంటండి అబ్బాయి గారు, ఎవరు మీరు? ఇలాగొచ్చేసారు. ఇలాంటప్పుడు కావాల్సి వచ్చింది ఏంటి? క్యాండిడేట్ ఏంటండి? నా పేరు గోపాలకృష్ణ. ఇక్కడ లక్ష్మి అనే అమ్మాయి ఉందంటేను ఆ అమ్మాయి కోసం వచ్చాను. లక్ష్మి? ఏ లక్ష్మి అండి బాబు? అమలాపురం లక్ష్మి, పెద్దాపురం లక్ష్మి, రాజమండ్రి లక్ష్మి? ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లక్ష్మి ఉంటే ఉండొచ్చేమో గానీ నేను వాళ్ళ కోసం రాలేదు. 2 రోజుల క్రితం వచ్చిందే ఆ లక్ష్మి కోసం వచ్చాను. అయితే ఉండండి, మా ఆవిడ కనుక్కొని చెబుతాను. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. నువ్వు ఇచ్చిన ఉత్తరం పోస్ట్ లో వేశాను, కానీ ఇంకా నీ గురించి ఎవరు రాలేదు. ఇవాళ రేపట్లో ఆ వీరయ్య నిన్ను పరాయి మగాళ్ళతో పంపించి తీరుతాడు. అందుకని ఈ దొడిదారమ్మటి పారిపోమ్మా. అక్క, తర్వాత వాడు నన్ను కొడితే కొట్టాళ్లే. ఓ ఆడపిల్ల జీవితం కాపాడనే సంతృప్తైనా నాకు మిగులుతుంది. ఎప్పుడో కొట్టడం కాదే, ఇప్పుడే నీ బుర్రకు బొక్కెడతాని. నేను డబ్బిచ్చుకున్న పెట్టని పంపించేద్దామని చూస్తా.
నేను హత్య చేయలేదండి. హత్య? లక్ష్మి, లక్ష్మి, ఈవిడ చచ్చిపోయినట్టుంది. పారిపోతున్నాడు. వీడెవడ్రా బాబు? బాబు నా పెళ్ళాన్ని చంపి ఆ మోటార్ సైకిల్ మీద పారిపోతున్నాడు బాబు. వాడు వాడు ఎవడో తెలియదు, పేరు మాత్రం గోపాలకృష్ణ. ESA 3794. నువ్వేం కంగారు పడుకో, నేను వెళ్ళి వాడిని పట్టుకుంటాను. హలో సరోజి గారు, నమస్తే. స్మాల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మా పెద్దాడు ఇక్కడికి వచ్చాడా? ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏ పార్దాస్ దగ్గరికైనా వెళ్ళుంటారు. అదేమిటండి, వాడేమైనా కొత్త పాదదాసిని అపాయింట్ చేశాడా కాళ్ళు అవి పట్టడానికి? అనవసరంగా నాకు ఒళ్ళు మండించకండి. మీ పాదదాసి లక్ష్మి ఆయన గారికి ఎవరితో ఉత్తరం రాసిందిగా మొహాన్ కొట్టి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, మీ పాదదాసి లక్ష్మి అని ఉందా? ఇఫ్ యూ డోంట్ మైండ్, పైన ఎవరి పేరు రాసిందండి? ఇంకెవరి పేరుంటుంది? గోపాలకృష్ణ. చంపేశారండి. ఆ ఉత్తరం నాకు వచ్చిందండి బాబు. ఆ లక్ష్మి నా పాదదాసి అండి. నిజంగా? నిజమండి. మీరు అనవసరంగా మా పెద్దవాడి తాలూకాని పొరపాటు పడ్డారు. అయ్యో, ఏమండి? ఎంత తప్పు చేశాను. నిజం తెలుసుకోకుండా, ఆయన చెప్పే మాటలు వినిపించుకోకుండా తొందరపడి వచ్చేసాను. కొంప ముంచేశారు. మా వాడి పాటికి బాధతో ఏ నూతులో దూకే ప్రోగ్రామో పెట్టుకుని ఉంటాడు. పదండి, అర్జెంట్ గా వెళ్ళి మనం రక్షించుకుందాం. రండి. పెద్దడా, ఒరే పెద్దడా, ఆగు. వెనక్కి తిరుగు. బాత్రూమ్ లో కాదు, నీతో పాటు ఎవరు వచ్చారు? సరోజ వచ్చింది. నెమ్మదిగా లోపల రమ్మను. తలపేసి దగ్గర కాదు, గడిపెట్టు. మీ ఇద్దరు అలాగే 3 అడుగులు ముందుకు వేయండి. 1, 2, 3. నేను ఇదేం కొత్త అలవాట్రా? చిన్నపిల్లలా ముసుకేసుకుని మనతో కింద దాక్కున్నావు. ముందు బయటికి రా. దాక్కోవటం నాకేం హాబీ, అలవాటు కాదురా. కొంప మునిగే అంత కష్టం వచ్చింది. ఏమైంది? స్టేట్ లో ఉన్న పోలీస్ అంతా నా కోసం తెగ్గాలిస్తున్నారు. అదేంటి నిన్ను వెతుకుతున్నారంటే వాళ్ళకి వేరే పనేం లేదా? అదేమిటండి, నేను మీ దగ్గర క్షమాపణలు అడగడానికి వస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? అదో పెద్ద కథలే సరోజ. జరిగింది అదిరా చిన్నాడా. ఈ హత్య కేసు నుంచి నేను బయటపడాలంటే లక్ష్మి మనకు దొరకాలి. నిన్ను రక్షించడానికే కాదురా, నేను పెళ్లి చేసుకుని పిల్లలు కండానికి కూడా లక్ష్మి దొరకాలిగా. మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కండం ఈ ఏడాది లేట్ అయినా కొంపలే మునిగిపోలేదు. కానీ లక్ష్మి దొరకడం ఆలస్యం అయితే పోలీసులు ఇన్ని మూసేస్తారు. పోలీసులు వచ్చేసారా? అమ్మో, అయితే నేను మంచం కింద దాక్కుంటాను. మంచం కింద దాక్కోవడం పాతాళంలో దాక్కోవడం అనుకున్నావా? నీకు తెలీదేమో, మంచాన్ని కట్టి మరీ లాక్కుపోతారు. అమ్మో. చిన్న గోపి గారు, ఇప్పుడు ఈయన ఎలాగంటే రక్షించుకోవడం? ఓ పని చేద్దాం, పోలీసు సంగతి నాకు వదిలేండి. మీ ఇద్దరు లక్ష్మి ఎక్కడ ఉందో కనుక్కుని కాపాడండి. అలాగే, జాగ్రత్త. వీడెప్పుడు ఇంటి. ఏమండి? ఏం బాబు, ఈ మోటార్ సైకిల్ మీదేనా? ఇది నాదైతే మా అమ్మాయిని పెళ్ళైన వెంటనే కాపురానికి పంపించేసి ఉండేవాడు. మరెవరిది? మా మేడ మీద. ఏం సీతాపతి గారు, పోలీసులు అందరూ వచ్చారు. మీరేమైనా పోలీసు నూనె వచ్చారా? టోపీలు లాఠీలు వాయినాలు ఇచ్చే పద్ధతిలో? ఊరుకోవయ్యా, ఈ బండి ఈందేనండి. ఏ మిస్టర్, ఆ మోటార్ సైకిల్ నీదేనా? నాదే. అమ్ముతాను వచ్చారా? ఇప్పుడు ఐడియా లేదు, కారు కొన్న తర్వాత ఆలోచిస్తా, వస్తా. చిక్క సమాధానాలు చెప్పు, తొక్క తీసేగలరు. నీ పేరేమిటి? సీతాపతి అండి. నీ పేరు కాదు, నీ పేరు. నా పేరు గోపాలకృష్ణ అండి. తిక్క శంకరయ్య గారు. ఒకరు సమాధానాలు చెప్పకు. ఇప్పుడు నువ్వేనా మోటార్ సైకిల్ మీద వచ్చింది? నేనే వచ్చాను. కూడా ఏమిటా మాటలు? నీ రోగం వదులుస్తాం, నిన్ను అరెస్ట్ చేస్తాం. నన్నా అరెస్టా? తప్పదా? అయితే పట్టుకోండి. పారిపోతున్నాడయ్యా. నన్ను రక్షించడం కోసం వాడు పోలీసులు చిక్కుల్లో పడ్డాడు. నేను వెంటనే అరెస్ట్ అయిపోయి వాడిని కాపాడతాను. అయ్యో, తొందరపడకండి. మీరు అరెస్ట్ అవడం వల్ల ఇప్పుడు ప్రయోజనం ఏమీ లేదు. కనుక లక్ష్మి ఎక్కడుందో మన వెతికి పట్టుకుంటే మీ ఇద్దరు గంటలు తప్పుతుంది. అసలు అరెస్టులు పట్టుబడతారు. కరెక్టే, వెంటనే లక్ష్మి ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. కమన్.
ఆగు నాయనా, నీకు దండం పెడతాను. నేను పరిగెత్తలేకపోతున్నాను బాబోయ్. నన్ను రక్షించండి, నాకు తండ్రి లాంటి వారు. అదే ఆ తర్వాత నేను చెప్తాను. కరెక్ట్. నీ వయసు వాలకం చూస్తుంటే నువ్వు ఇంకో కుర్రాడు ప్రేమించుకున్నారు. వాడు నిన్ను చూసి రాణి అన్నాడు, నువ్వు రాజా అన్నావు. ఇద్దరూ కలిసి సముద్ర ఒడ్డుకెళ్లారు. వాడు నిన్ను వదిలేసి ఈదుకుంటూ అవతల ఒడ్డుకెళ్లాడు. నీకు ఈతరాకి యువతల ఒడ్డు ఉండిపోయావు. అందుకని సముద్రం వదిలేసి వాడి కోసం రోడ్డు మీద వెతుకుతున్నావు. చెప్పు, ఆ వెధవెవరో చెప్పు. చేతిలో తుపాకీ ఉంది, అందులో తోటా ఉంది. అది పేల్చాలంటే వాడి తలకాయ ఢాముని పేలిపోతుంది. చెప్పు, ఆ వెధవెవరా? మీరనుకున్నట్టు ఆయన మోసగాడు కాదనుకోండి, కానీ చూడు కన్నా, ప్రేమించిన వాడు ముష్టివాడైనా మనసిచ్చిన దానికి మహారాజులా కనిపిస్తాడని నీకు వాడు మంచిగానే కనిపించచ్చు. కానీ నేను నమ్మను. వాడి ఊరు పేరు నాకు చెప్పు, వాడి అంతు నేను తెలుస్తాను. ఆయన పేరు గోపాలకృష్ణ. ఆయన ఊరేనండి. గోపాలకృష్ణ? గోపాలకృష్ణ వదిలేయి. ఆ తర్వాత నేను చెప్తాను. ఆ వెధవ నిన్ను ప్రేమించడానికి ముందు వెనక ఎడా పెడ అటు ఇటు విరివిగా విపరీతంగా చాలా మందిని ప్రేమించేశాడు. అంతెందుకు, నీ సంగతి తెలియక నేనే వాడిని ఒక అమ్మాయితో డ్యూయెట్ పాడించాను. నువ్వేం కంగారు పడకు. నా తుపాకీలో తోటా వాడి తల్లో దూర్చైనా సరే వాడిని నీ కాళ్ళ మీద పడేట్టు చేస్తాను. భయపడకు. ముందు కానీ ఎక్కువ ఇంటికి వెళ్దాం. నువ్వు చిన్నాడిని పోలీసులు తరుణ్ వైపు వెళ్ళు. వాడికి ఏదైనా సహాయం చేయి. మరి మీరేట్ వెళ్తారు? నేను హత్య జరిగిన చోటుకు వెళ్తాను. లక్ష్మి గురించిన వివరాలు ఏమైనా దొరుకుతాయేమో. ఓకే ఓకే. ఏమిటి ఇది? బెస్ట్. ఈ కాస్త టైంలో మరో దొంగతనం కూడా చేశాడు. వాడిని అవ్వకూడదు. పదా పట్టుకుని పడుకో. బాబు తగ్గిపెట్టియమ్మా. అబ్బే నాకు అలవాట్లేదండి. ఏమండి ఏమండి? నేనండి. లోపలేదో గొడవ కడుతున్నాం. అరే నాకేం తెలియదండి. అయ్యో ఇదేదో రేపు కేసు. పారిపోతున్నాడు. పట్టుకో. అమ్మాయి అమ్మాయి సార్, ఒక విషయం సార్. ఆపే. ఆ తర్వాత నేను చెప్తాను. ఆ గోపాలకృష్ణగా నిన్ను మోసం చేసుంటాడు. దాంతో నువ్వు రోడ్డును పడ్డావు. అంతెందుకు, ఆ రోజు వాడు నీతో పాట పాడిన పద్ధతి చూస్తేనే ఆ రాస్కెల్ మీద నాకు అనుమానం వచ్చింది. తను నన్ను మోసం చేయలేదు సార్. ఆయనే ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇప్పటి వరకు చిక్కుకోలేదు. నాకు కనిపించాడంటే చిక్కుకున్నట్టే. అది కాదు సార్. ఆపే. ఆ తర్వాత నేను చెబుతాను. వాడు చెలరేగిపోయి మోసం చేసిన మరో అమ్మాయి లోపలుంది. ఆమెను చూశామంటే వాడు ఎలాంటి వాడు నీకే అర్థమవుతుంది. లేదు సార్, ఆయన మంచివారే. అనవసరంగా మాట్లాడిన కోపం తెప్పించకు. కారులో తుపాకీ ఉంది, అందులో ఒకే తోట ఉంది. అది పేల్చానంటే నీ తల ఢామున పేలిపోతుంది. అసలు అమ్మాయి ఇచ్చే టైప్ చూసామంటే వాడు ఎలాంటి టైప్ రాసుకెలో నీకే అర్థమవుతుంది. పదా మనం త్వరలో పెళ్లి చేసుకున్నాం రాదా? కానీ పెద్దవాళ్ళు అడ్డొస్తే మన ఇద్దరి మధ్యకి ఏ శక్తి వచ్చినా మనల్ని విడదీయలేదు. థ్యాంక్స్ ఫర్ గుడ్ గుడ్. పబ్లిక్ రోడ్డు మీద రొమాన్స్. ముందు వీళ్ళని పట్టుకున్నా. అబ్బా వాడు పారిపోతున్నాడు కదా. అంతేనంటావా? ఇక్కడే ఉన్నాడు, మళ్ళీ వస్తాం. అడ్వాన్స్ గ్రీటింగ్స్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్ బాయ్. వీడేడి
అదిగో పారిపోతున్నాడు. పట్టుకో, పట్టుకో. సార్ ఏమిటి మరో అమ్మాయిని మోసం చేసి తోక తెగిన ఎలికిలా పరిగెత్తుకొస్తున్నావా? అమ్మాయిని మోసం చేయటం కాదు సార్, నా వెనకాల భయంకరమైన విలన్ టైప్ రెడీ వెంట పడుతుంటేను ముందా తుపాకీ పక్కన పెట్టండి సార్. అబే ఇలాంటి సినిమా కథలు చెబితే నేను నమ్మి నిన్ను వదిలేస్తాననుకున్నావా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే అబే ఆ తర్వాత నాకు తెలుసు. ముందు నువ్వు సరోజ అనే అమ్మాయిని సరదాగా ప్రేమించి సరదాగా నా ముందే డ్యూయెట్లు పాడి సరదాగా ఆ అమ్మాయిని వదిలేశావు. ఆ తర్వాత లక్ష్మి అని మరో అమ్మాయిని సరదాగా ప్రేమించి ఏ తుప్పలమ్మట పొదలమ్మట డ్యూయెట్లు పాడేవో నాకు తెలియదు, కానీ ఏడుస్తూ ఆ అమ్మాయి నాకు తగిలింది. అంతే, ఈ తుపాకీ మీద ప్రమాణం చేసి ఆ అమ్మాయిని రక్షిస్తానని మాటిచ్చి మా ఇంట్లో పెట్టొచ్చాను. అంటే లక్ష్మి మీ దగ్గరే ఉందా సార్? లక్ష్మే కాదు, నువ్వు డ్యూయెట్ లాగించిన సరోజ కూడా నా దగ్గరే ఉంది. అసలు వాళ్ళిద్దరిలో ఎవరిని నువ్వు నిజంగా ప్రేమించావు, ఎవరిని కాలక్షేపానికి ప్రేమించావో వెంటనే చెప్పు. లేకపోతే నా చేతిలో తుపాకీ ఉంది, దీంట్లో ఒక్కడే తోట ఉంది, అది పేల్చానంటే నీ తల ఢామ్ము పేలిపోద్ది. అది కాదు సార్. నువ్వు చెప్పిందంతా విన్నాక నువ్వెంత ప్రమాదం నుంచి బయటపడ్డావో నాకు అర్థమైంది లక్ష్మి. నీకోసమే మేమందరం వెతుకుతున్నాం. నువ్వు నిజం బయట పెడితే మనందరి కష్టాలు గట్టెక్కుతాయి. ఇక్కడున్నావా శిలక? నువ్వు నోరిప్పితే నా నేరం బయటపడిద్దే. అందుకని వద్దు, నీకు దండం పెడతాను. లక్ష్మి ఏం చేయాలి? నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. నువ్వు చెప్పే భేతాళ కథలేవి నేను నమ్మను. భేతాళ అర్జెంటుగా నువ్వు గదిలోకి వెళ్ళాలి. అక్కడ నువ్వు నిజంగా ప్రేమించిన అమ్మాయిని నాకు చూపాలి. లేకపోతే నా చేతిలో తుపాకీ ఉంది, అందులో ఓ తోట ఉంది, అది పేలిస్తే నా తల పేలిపోతుంది. కరెక్ట్. ఇది ఎక్కడ తోటాలో గోలండి. చేతిలో తుపాకీ నడు. సరోజా, సరోజా, సరోజా. చాలు ఊరుకోండి, వేళకోళం. ఏమైందయ్యా? ఇద్దరులో ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోమన్నారా? అసలు ఇద్దరు లేదే. చూడు కన్నా, మళ్ళీ కథలు చెబితే నమ్ముతాననుకున్నావా? తప్పు నాయనా. వీడెవడండి సరిహద్దుల్లో శత్రు సిపాయిలాగా అమ్మాయిని ఎత్తుకుపోతున్నాడు, చేతిలో తుపాకీ ఉంది? ఆపేయ్, ఆ తర్వాత నేను చెప్తాను. ముందు మనం బయలుదేరాలి, వాళ్ళని కాపాడాలి. చూసుకుని వెళ్ళయ్యా. ఎక్కడో చూసిన మొహం విన్న గొంతులా ఉంది. ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? మా లక్ష్మిని ఎత్తుకుపోతున్నారండి. లక్ష్మినా? చూస్తే వాడు కనపడ్డు. మనం హాస్పిటల్కి వెళ్తాం. చూడడం చూడు. అదిగో వాడే, వాడే మనకు పట్టుకుందాం. పట్టుకుందాం పద. ఏమండి? వచ్చే నువ్వు ఇంకా బతికే ఉన్నావంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావరా? ఊపిరందట్లేదు. వాడినదే నా చేతిలో తుపాకీ ఉంది. బ్రతికే ఉంది, అనవసరంగా చచ్చిపోయిందనుకుని కంగారు పడ్డావు. అవునండి, అసలు ఆ హత్య జరగలేదు. వదిలేయ్, నా చేతిలో తుపాకీ ఉంది, అందులో ఒక తోట ఉంది, అది పేల్చానంటే వాడి తలకాయ డామ్ను పేలిపోతుంది. అప్పుడు అది హత్య అయిపోతుంది. కరెక్ట్. నువ్వు చెప్పు. ఎందుకని నన్ను అరెస్ట్ చేయడం? చచ్చిపోయింది అనుకున్నాడు, బ్రతికే ఉందిగా. అవునండి, ఆమె నాకు సహాయం చేసి పంపించబోయినందుకే వీడు ఆమె తల మీద కొట్టి చంపిపోయాడు. వీడిని పట్టుకోండి. అందుకు వాడిని అరెస్ట్ చేస్తాం, దొంగతనం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తాం. నన్న చిన్నాడా, నాకు తెలియకుండా దొంగతనం ఎప్పుడు చేశారా? నాకేం తెలియదురా. చిన్నమ్మాయి, పోలీసు గారు, దొంగ ఆయన కాదు, అసలు దొంగని మేము పట్టుకున్నాం. వదలండి. ఇప్పుడు అర్థమైందా? పోలీసులు అనగానే అరెస్ట్ చేయడమే ఉద్యమంగా పెట్టుకోకూడదండి. అనవసరంగా మాట్లాడుకో. నేను రేపు కేసు కింద అరెస్ట్ చేస్తాం. పోలీసు గారు, పాప ఆయన ఏం చేయకండి. మా అమ్మాయిని రేపు చేసింది మా చుట్టాల అబ్బాయి. వాడిని సాగుకొట్టి పెళ్లి కొప్పించాం. పోలీసు వారు ఎవరు నేరస్తులో ఎవరు కాదో తెలిసింది కదా, ఇప్పటికైనా వేరైన అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. గుండమ్మ గారి కృష్ణులు ప్రేమికుల్ని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. ఇంటికి పదండి. అది కాదండి, మాకు అర్జెంట్ ఇది ఇంటేనే మామూలు